ఇదం బ్రహ్మం వీక్షకులకు నమస్కారం అండి. ఇవాళ మనం పరిచయం చేయబోయే వ్యక్తి పరిచయం అవసరం లేదనుకుంటున్నాను. కూరెళ్ళ కోదండరామం గారు. ఆయన చదివింది CFA, అలాగే 20 సంవత్సరాల పాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్లో జాబ్ చేశారు. అలాగే దుబాయ్లో 10 సంవత్సరాలు MNCలో వర్క్ చేశారు. ఆ తర్వాత ICIFAలో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. అలాగే ఈయన భారతం మీద, భాగవతం మీద, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది భగవద్గీత మీద, పిల్లలకి దాని పట్ల ఎలా చెబితే వాళ్ళకి అర్థమవుతుంది, దాన్ని చదివే ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా పిల్లలకి బోధిస్తున్నారు. ఇవాళ విద్యా వ్యవస్థ మీద ఈరోజు మనం పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, అలాగే వాళ్ళ చదువులేంటి, వీటి మీద మనం మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇవాళ మీరు ఇన్ని చూశారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశారు, దుబాయ్లో వర్క్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి వచ్చి గీత మీద, రామాయణం మీద, భారతం, భాగవతాల మీద, ఇలా శతకాల మీద పిల్లలకి చెప్పాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? దానికి కారణం ఏమై ఉంటుంది? నమస్కారం అండి. ముందు మంచి వేదికనిచ్చి ఒక మంచి ప్రశ్న లేవనెత్తేందుకు మీకు చాలా ధన్యవాదాలు. పిల్లలనే కాదండి, నేను 2015 నుంచి ఇన్ఫ్యాక్ట్ దుబాయ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడైతే మనం అక్కడ ఇటువంటి వాంగ్మయాల మీద వాటి మీద చెప్పడం అనేది ఒక విధంగా తెలిస్తే కనుక మనకు చాలా కష్టం అవుతుంది. అక్కడ కూడా నేను అప్పుడున్నప్పుడే మొత్తం పెద్దలకి పిల్లలకి అన్నట్టుగా ఎవరి గ్రూప్కి తగ్గట్టు వాళ్ళకి భగవద్గీత, భారతం, రామాయణం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కండక్ట్ చేసుకుంటూ వచ్చాము. ముఖ్యంగా అండి, మనం ఇక్కడ ఉన్నంతసేపు ఇవాళ కనుక మీరు చూస్తే మన తెలుగు భాషాభివృద్ధి కాదు, లేకపోతే మన పండుగలే కాదు, అవన్నీ మరి కనుక చూస్తే ఇక్కడికన్నా బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రవాసులు, వాళ్ళలో నిజంగా ఒక కమిట్మెంట్ చేసుకోవాలన్న ఆత్రం. ఎంతమంది భోగి పండుగను ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతమంది సంక్రాంతిని ఎంజాయ్ చేస్తున్నారు, ఎంతమంది నిజంగా అంటే పండగ అంటే ఏదో సెలవు పెట్టేసేసి లేకపోతే ఇంకోటి ఏదో ఓవర్ నైట్ ఎక్కడికో లాంగ్ ట్రిప్స్ వెళ్ళిపోయి ఎంజాయ్ చేయడం తప్పితే పండగను పండగగా చేస్తున్నాడు ఎంతమంది అండి. ఇవన్నీ ఎప్పుడైతే ఒకసారి మనం దూరం అవుతామో అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. అదేవిధంగా అనుకోకుండా ఏదో జరిగిపోయిన దానిలో బయటకు వెళ్ళడంతో అక్కడ ఉండడం, ప్లస్ ముందు నుంచి మనకి అభిరుచి ఉండడం, దానివల్ల వాటిలో ఉన్న ప్రాశస్త్యం ఏంటి, అది బయట ఉన్నప్పుడు మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారని బాగా అర్థమయ్యి అప్పుడు అలా స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఆ విధంగా మొత్తం అందరికీ కూడా గీత ఇవన్నీ కూడా, ఎందుకంటే చాలాసార్లు చూస్తుంది ఏంటంటే మన వాళ్ళు ముఖ్యంగా గీత మొట్టమొదటిగా అసలు మొదలడానికి కారణం ఏంటంటే మన పిల్లలు ఈవెన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు కూడా సేనాద్వారా ఉన్నప్పుడు మన పిల్లలు వేరే వాళ్ళతో కలిసి సాటర్డే సండేస్ వాళ్ళ సర్వీసెస్కి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఏంటంటే వీళ్ళకి ఒక ఉద్దేశం కానీ లేకపోతే చెప్పేవాళ్ళని లేక అప్పుడు అనిపించింది మన వాళ్ళకి కూడా ఏదో ఒక వే అవుట్ ఉండాలని. అప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడే విష్ణు సహస్రనామ సత్సంగం అని చెప్పేసి ఒకటి మొదలెట్టాం. అది ప్రతి శనివారం ఒక రెగ్యులర్ చేసుకుంటే మొత్తం 25 మందిలో ఉన్నాం. ఒక్కొక్కరింట్లో ఒక వారం విష్ణు సహస్రనామం. దాని ఎఫెక్ట్ చూసే అనమాట. జనాలు మన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా ఎలా పెట్టడం అనేది జనాలకి తెలియట్లేదు ఇంప్లిమెంటేషన్. ఎప్పుడైతే అలా ప్రతి శనివారం వాళ్ళ ఇంట్లో మొదలెట్టామో దాంతో ఇవాళ వాళ్ళు నెక్స్ట్ వారం ఇంకోళ్ళు, దాంతో జనాల్లో ఉత్సుకతమైనది విష్ణు సహస్రనామం ఏంటని దాని ఉచ్చారణ అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత అలా ఒక 1 year జరిగిన తర్వాత అనుకోకుండా మేము టీటీడీ వాళ్ళకి వాళ్ళు రాసిన విగ్రహం పంపడం ఢిల్లీలో ఉన్నప్పుడు, ఆ విగ్రహ ప్రతిష్టాపన, దాంతో మరి కొంచెం ఆ మూమెంట్ కొంచెం బాగా పుంజుకుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా గీత, భారతం అనుకుని నెమ్మదిగా నడిచాయి. ఆ విధంగా ఇంట్రెస్ట్ బాగా పడడానికి అవకాశం వచ్చిందండి. ఇప్పుడు మీరు మామూలుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశారు, ఆ తర్వాత దుబాయ్ వెళ్ళారు. జనరల్గా ఎలా ఉంటుందంటే మనం బయటికి వెళ్ళిన తర్వాత, ఫారెన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న హైఫై లైఫ్ చూస్తాము, హై ప్రొఫైల్ చూస్తాము, అక్కడ కల్చర్కి వాటికి అలవాటు పడతాం. మళ్ళీ వెనక్కి రావడం అంటే ఇప్పుడు వీటి మీద మీకు ఇంత పట్టు రావడానికి, లేదంటే మన పిల్లల్ని ఇలా మార్చాలనే ఆలోచన రావడానికి మ్యాక్సిమం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. అసలు ఈ కృషి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రావాలి, కావాలి అనేది మీకు ఎక్కడ అనిపించింది? అదేనండి, ఎప్పుడైతే మన వాళ్ళకి సరైన అవగాహన పెద్దవాళ్ళలో లోపించింది. ఇవాళ మనం చూస్తే మన పిల్లలకి తెలియాలంటే ముందుకు ఆ అవగాహన మనకు ఉండాలి. ఇప్పుడు జనరేషన్ ఏదైతే ఉందో పెద్దవాళ్ళలో కూడా ఆల్మోస్ట్ అంటే ఇవాళ 40-50s ఉన్న వాళ్ళలో కూడా ఆ పెద్దవాళ్ళలో కూడా అవగాహన రాహిత్యం చాలా బాగా మనకు తెలుస్తుంది.
సో వాళ్ళకి రావాలంటే ఎలా అయిందంటే పండగ అంటే కేవలం ఏదో తినేయడం తిరిగేయడం, అది కూడా మన ట్రెడిషనల్ వంటలు కూడా కాదు, అవి కూడా మనం ఒకప్పుడు అసలు పూర్తిగా త్యజించిన, అలానే నేను ఐఎమ్ నాట్ సో స్పెసిఫిక్ అబౌట్ ఇట్. ఒకప్పుడు చూడండి చాలామంది ఇళ్లలో ఉల్లిపాయ కూడా వాడేవాళ్ళు కాదు, వెల్లుపాయ కూడా వాడేవాళ్ళు కాదు. అదో దాని ఒక మతానికో దానికో సంబంధించి కాదు, దానివల్ల మనం తినే ఫుడ్స్ వల్ల మన మనో కోసం ఎలా దెబ్బతింటుందన్నది తెలుసు కాబట్టి వాళ్ళు కొన్ని వాడేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు మీరు ఫుడ్ అంటే బిర్యానీ లేకపోతే ఇంకోటి ఇవే వస్తున్నాయి తప్పితే ఇంట్లో చేసిన ఫుడ్స్ ఎంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో అంటే ఒక పండగ అనేది ఎలా చేసుకోవాలని మనం పూర్తిగా మర్చిపోయాం. బర్త్డే అంటే కేక్ కటింగే, అంతేగాని బర్త్డే ఏ విధంగా చేసుకోవాలి, దానికి ఏ విధంగా ఒక నలుగు పెట్టి లేకపోతే వారికి హారతి ఇచ్చి, లేకపోతే దానిలో ఆ హారతి ఇవ్వడం అనేది సాంప్రదాయం పక్కన పెడితే ఒక పెద్దవాళ్ళ ఆశీస్సులు. ఇవాళ మనకు కావాలనుకున్నా కానీ మనకి లేదు. ఇవాళ పెద్దవాళ్ళు మా అమ్మ నాకు కావాలనుకుంటే లేదు, ఒకప్పుడు వాడు ఉన్నప్పుడు ఇచ్చిన ఆశీర్వాద బలమే వాడుంది. ఎంతమంది వాళ్ళు మన పెళ్ళిళ్ళకి వెళ్తే నిజంగా ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ సుముహూర్తంలో ఎంతమంది మన చేత నిజంగా అక్కడ అక్షంతలు వేసేందుకు అవకాశం వస్తుంది, అక్కడ వేయిస్తున్నారండి. అలాగే వేరే ఫంక్షన్స్ కూడా కాదు, అన్నీ కూడా వెరితలు వేసేస్తున్నాయి. అటువంటి వాళ్ళకి తెలియాలని ఒక ఆత్రం పుట్టి, అందుకని ఒక విష్ణు సహస్రనామం లేకపోతే భగవద్గీతను ఒకటి పెట్టుకుని ఒక వేదిక పెట్టుకుని దాని ద్వారా ఈ సైడ్ కూడా ఇటువంటి విషయాలను కూడా మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక ఊత మనకు కావాలి కదా, రెగ్యులర్ వాళ్ళు కలవడానికి. ఇప్పుడు వేరే వాళ్ళు కలుస్తుంటే వాళ్ళకి ఊత ప్రతిరోజు ఓ శనివారం కలవాలని, ఒక ఆదివారం కలవాలని, ఒక శుక్రవారం కలవాలని ఒకటి ఉంది. మనకు అది లేదు. మన హిందూ సంప్రదాయంలో ఎప్పుడూ అందరూ ఉన్నారు, అందరూ దేవుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటారు. కానీ మనం దేనికి వెళ్ళకుండా వదిలేస్తున్నాం. తల్లిదండ్రులు గుళ్ళకి వెళ్తారు, తల్లిదండ్రులు పూజ చేసుకుంటారు, పిల్లలు ఎంతమంది వెళ్తున్నారు? అండ్ అనకూడదు, ఆ పూజలు కూడా సత్యనారాయణవ్రతం చేస్తున్నాం, కూర్చుంటాం. ఆ సత్యనారాయణవ్రతం చేస్తున్నప్పుడు ఎదుర్కొన్నానేమో యమదేవులు వారిని పిలుస్తారు, అష్టదిక్పాతులను పిలుస్తారు, లేకపోతే ఇంకోళ్ళని పిలుస్తుంటే ఆ టైంలో ఈ చేసే ఆడవిడ ఎవరు వస్తున్నారో వాళ్ళకి కాఫీ ఇచ్చామా టీ అటే దృష్టి ఉంటుంది. ఆ స్వామిని పిలుస్తున్నాం, కనీసం ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద మనం ఇస్తున్నామా? అసలు ఆ మంత్రాలు అర్థం తెలుస్తుంది, అసలు చెప్పే బ్రాహ్మణుడికి అర్థం చెప్తున్నాడా? ఓ చేసుకుంటూ పోతున్నాడంటే ఆవాహయామి అంటాడు, దిక్పాలక ఆవాహయామి అంటాడు, యమ ఆహ్వానం అంటాడు, లేకపోతే విష్ణు ఆవాహయామి అంటాడు, చెప్తున్నాడు. కానీ వీళ్ళ మొహం ఎటు ఉంటుందో అది జరిగేదో మంత్రం జరిగిపోతుంది, ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకెక్కడి నుంచి వస్తుందా పట్టు? ఇప్పుడు మీరు చేయించే వాళ్ళలో లోపం ఉందంటున్నారా, చేయించుకునే వాళ్ళలో లోపం ఉందంటున్నారా? ఇద్దరిలోనూ ఉందండి. చేయించుకునే వాళ్ళకేమో చూపించుకోవడం క్రతువు కాదు. మ్యారేజ్ చేస్తున్నంటే మ్యారేజ్లో ముఖ్యంగా 10 మంది ఇప్పుడు ఆ మంగళసూత్రాలు తీసుకొచ్చి అందరూ ఎందుకు తీసుకెళ్తారండి? సుమంగళ మెడలో ఎందుకు పెడతారు? దాని ఎఫెక్ట్ దానికి రావాలని. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళ చేత అక్షింతలు వేయిస్తారు? ఎవరి చేతిలో ఏముందో తెలియదు. అక్కడ మంగళవాయిద్యాలు ఎందుకు కొడతారు? ఏమైనా అశుభం లాంటివి ఏమైనా తుమ్ములో వినిపించకూడదని, ప్లస్ మంగళమయంగా మన యొక్క చెవులు అన్ని అంటే త్రికరణ శుద్ధిగా మనం ఉండాలని. ఇవన్నీ అసలు ఎవరు చెప్తున్నారు? కెమెరామెన్. అసలు వాడు ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి నుంచి అది కెమెరామెన్ అయిపోతున్నాడు. ఎలా కాదండి ఆపండి, అక్కడ ఆపేయండి, కట్టడం ఆపేయండి. క్యాండిడేట్గా జరుగుతున్న ఎంతమంది చేయిస్తున్నారు? అసలు ముందు అది చూడడానికి అడ్డంగా ఎంతమంది కెమెరాస్ అని ఉంటాయి, ఎంతమంది నిజంగా నువ్వు అక్షంతలు అన్నీ వేసే అవకాశం ఇస్తున్నావు? ఇంట్లో చూసిన సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అదే అవుతుంది కదా. ఎంతమంది నిజంగా మనం సత్యనారాయణ చేస్తుంటే నిజంగా దాన్ని చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి కాఫీ ఇచ్చారా, వాళ్ళని కూర్చోబెట్టారా, నీ దృష్టి అంతా అట్టే ఉండాలంటే స్వామిని పిలవకు, చెయ్యకు. చేసి అందుకని నీకు ఫలితాలు రావట్లేదు కాబట్టి బ్రాహ్మణికి ఇవ్వాల్సింది మీరు సరిగ్గా ఇవ్వట్లేదు, లేదా చేసినా ఏం ఫలితం ఉంది అని తప్పించుకుపోతున్నాం. ఒకప్పుడు ఇంట్లో శుభకార్యం అంటే సత్యనారాయణతో, లేకపోతే ఏదో దేనికి ఒక మాసం అంటే సత్యనారాయణతో ఏదైనా చేసుకు ఇవన్నీ పోతున్నాయి కదండి. ఎందుకు పోతున్నాయి? ఎందుకంటే మనం కరెక్ట్గా చేయట్లేదు, దాన్ని బట్టి మనకు ఫలితాలు రావట్లేదు. దానికి చెప్పేవాళ్ళు కూడా అన్ఫార్చునేట్లీ చెప్పేవాళ్ళు కూడా సగం మంది దాని విషయంలో సరిగ్గా చెప్పడం లేదు. ప్లస్ ఆ చెప్పేవాడికే బహుశా ఎంతవరకు తెలుసో మనకు తెలియదు. అలా చెప్పేవాళ్ళు ఉన్నా కానీ వినేవాళ్ళు లేరు. సో ఆ విధంగా ఏంటంటే మనిషి ప్రతి దానికి కూడా అన్ని వైపుల నుంచి చేసేవాళ్ళు చేయించుకునే వాళ్ళు ఉండాలి. అసలు ముందు కమిట్మెంట్ ఒకటి ఉండాలి, మనకంటే ఒక నమ్మకం ఉండాలి, పూనిక ఉండాలి. ఆ నమ్మకం లేకుండా మనం ఏం చేసినా సరే దాని ఫలితం అలా అంత ఫలవంతం కాకుండా ఉంటుంది. అది వాటిలో జరుగుతుందండి. ఇకపోతే ఇవాల్టి విద్యా విధానం పిల్లల్లో ఏ స్కూల్కి వెళ్ళినా, అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి అనుకోండి, ఉన్నా కూడా నామమాత్రంగానే పంపిస్తున్నారు. కాన్వెంట్ సిస్టమ్ పెరిగిపోయింది. ఈ నారాయణ చైతన్య వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ డామినేషన్. సరే అది పక్కన పెడితే సిస్టమ్ అంతా కూడా బైహార్ట్ సిస్టమ్. ఒక సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ పిల్లల్లో 10 మందిలో ఒకరికి ఉండడం లేదు. బట్టి పట్టామా, ఎగ్జామ్ రాసామా, ర్యాంక్ వచ్చిందా, ఓకే. కానీ బయటకు వచ్చిన పిల్లలకి ఆ నాలెడ్జ్ ఉండదు. తీరా మళ్ళీ వాళ్ళ జాబ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 0 నాలెడ్జ్తో వెళ్తున్నారు.
ఆ ఉత్సుకత తగ్గిపోతుంది. అలాగే క్యాంపస్లోకి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉంటున్నాయి, కానీ ప్లే గ్రౌండ్స్ ఉండవు. అది లేకపోవడం వల్ల వాళ్ళల్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇది యాక్చువల్గా మనం చూడాలంటే అండి, దీన్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. అంటే ఇవాళ కొత్తగా వస్తున్న పదాలు సైంటిఫిక్గా 360 degrees అప్రోచ్, హోలిస్టిక్ అప్రోచ్ చాలా వాడుతున్నాం. దుర్భాగ్యం ఏంటంటే మన వాంగ్మయాలు ఇవన్నీ కూడా చాలా వరకు ఎన్నో విషయాలు ఎన్నో విధంగా కవర్ అయిపోయి ఉన్నాయి, మనం దాన్ని చదవం. అలాగే మనకి ముందు నుంచి కూడా మన తెలుగు వాళ్ళకి చెప్తున్నా కదండి, మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ తెలుగువాడుగానే పుట్టాలి. ఎందుకంటే మన తెలుగులో ఉన్న వాంగ్మయం ఎంత గొప్పదంటే బహుశా ఎవరికి అంత లేదు. చెప్పాలంటే అసలు ఒక మనిషి ఒకడు చదువుతున్నాడు లేకపోతే ఒకడు చదివిస్తున్నాడు, ఇవాళ ఉన్న సిస్టమ్ని పక్కన పెట్టండి. ఇవాళ ఉన్న సిస్టమ్ అంతా ఏంటంటే కేవలం వాడు ఒక చదువుకుని ఎలా వాడు ఒక జాబ్ చేసుకుని పైకి రావాలి అంతే. ద హోల్ సిస్టమ్ అదే విధంగా, అది ఎవరైనా సరే మొత్తానికి ఎన్ని మార్కులు రావాలి, ఎంత ర్యాంకులు సాధించాలి అంతే మీద నడుస్తుంది తప్పితే ఇదివరకు జ్ఞానం కోసం చదువునే వాళ్ళు ఇప్పుడు డబ్బు సంపాదన కోసం చదువు అంటారు. అదే అసలు చదువు అనేది ఎందుకంటే ముఖ్యంగా ఫస్ట్ మనకి ఏంటంటే వాడికి జ్ఞానం మరియు అవగాహన. ఒకటేమో జ్ఞానం, వాడు చదువుకున్న దాన్ని బట్టి జ్ఞానం వస్తుంది, దాన్ని బట్టి అవగాహన పెరుగుతుంది. ఎప్పుడైతే అవగాహన వస్తుందో వాడికి విచక్షణ జ్ఞానం వస్తుంది. వాడి ముందు ఎప్పుడు రెండు మార్గాలు ఉంటాయి, ప్రయోగ మార్గం, శ్రేయో మార్గం. ప్రయోగ మార్గం అంటే ఇవాళ నువ్వు ఒక మార్గం ఎంచుకుంటే దానిలో నీకు ఇమీడియట్గా నీకు బెనిఫిట్ ఉంటుంది, బట్ లాంగ్ రన్లో నీకు దానివల్ల మంచి బెనిఫిట్ ఉండదు. లైక్ చేతిలో డబ్బులు దొరికాయి తీసుకున్నాడు, నీకు ఆనందం ఉంటుంది. కానీ కొన్నాళ్ళ తర్వాత నీకు అవతల వాళ్ళని నీకు తెలిసినా మళ్ళీ వాడికి ఇవ్వనపడంలో నీకు గ్యారంటీగా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నీకు వస్తాయి. అది ప్రయోగ మార్గం. శ్రేయో మార్గం ఏం చెప్తుంది, ఇవాళ నీకు డబ్బు దొరికింది, ఉంచుకోవాలి, నీకు అవసరం ఉంది, కానీ ఉంచుకోవాలి నువ్వు తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసావు అనుకోండి, బహుశా ఇనీషియల్గా నీకు అరే నేను వాడుకోలేకపోయిన చిన్న పెయిన్ ఉంటుంది, బట్ లాంగ్ రన్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. ఇటువంటి విచక్షణ జ్ఞానం, ఒత్త జ్ఞానం రావడమే కాకుండా ఆ జ్ఞానంతో అవగాహన పెరగాలి, ఏది మంచి ఏది చెడు ఆ విచక్షణ రావాలి. అది ఒకటి. రెండోది మనం ఏం చదువుతున్నాం అంటే మనం ఒక విషయాన్ని మనం ఇవాళంతా మనకి నాలెడ్జ్ అంతా కూడా హౌ టు గెయిన్ మార్క్స్, హౌ టు అటైన్ ర్యాంక్సే ఉంది. బట్ నీకు సాహిత్యం మీద మీకు ఎక్కడ పెరుగుతుంది? ఒకప్పుడు మనం చదువుకున్నామంటే ఆ చదువుకున్న తర్వాత అరే ఇవాళ అభిజ్ఞాన శాకుంతలం చదువుకున్నాం అంటే ఒరిజినల్ ఇంకా ఏముంది దానిలో. ఒక చిన్న ఇన్సిడెంట్ మనందరికీ బాగా చిన్న మన త్రిజటా స్వప్నం చదువుకున్నాం. ఇవాళ త్రిజటా స్వప్నం ఎంతమంది చదువుకున్నారు? ఆ త్రిజటా స్వప్నం చదువుకున్న తర్వాత మనం అరే అది చదివిన తర్వాత ఇది ఉందా అయితే సుందరకాండ చదవాలి, ఆ తర్వాత ఇంకోటి చదవాలి. అంటే సాహిత్యం పట్ల ఒక రకమైన మనకి అభిలాష ఉండాలి. ఆ అభిలాష మనం చదువుకున్న పుస్తకాలు మనకి పెంచేవి. ఎప్పుడైతే అభిలాష పెరిగిందో మనకి దాన్ని బట్టి ఆ సాహిత్యానికి మనకు ఆ సంస్కృతి తెలుస్తుంది, ఎక్కడి నుంచి మనం వచ్చాం, మన మూలాలు ఏంటని తెలుస్తుంది, అది లోపిస్తుంది. అలాగే ఇన్ని మనకు తెలుసు, ఒకటి జ్ఞానం వచ్చింది, నీకు నీ సాహిత్యం తెలిసింది, ఒకప్పుడు నీ హిస్టరీ ఏమిటో తెలిసింది, అప్పుడు ఆటోమేటిక్గా మన ఏం కావాలి అనుకున్న ఒక రకమైన మనకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, ఒక ధ్యేయం ఏర్పడుతుంది. ఈవేళ కేవలం మార్కులు సంపాదించడమే ధ్యేయం తెస్తే ఆఫ్టర్ దట్ వాట్ తెలీదు. అందరూ ఓ ఐటీ లేకపోతే ఓ సాఫ్ట్వేర్ అంతే తప్పితే వాట్ అది తప్పితే ఇంకేమీ లేవా? అంటే ఒక్క ఇంజనీరింగ్ తప్పితే ఇంకేమీ బ్రాంచెస్ లేవా? చదువుకోవడానికి ఏమీ లేవు. ఎంతమంది మీరు ఎవరైనా ఇక్కడ ఏం చేసావా అంటే BE BTech, ఇంకేమీ లేవంటే ఒక శాస్త్రం కానీ ఇంకో శాస్త్రం కానీ మానవ వికాసం అవేమీ లేవా? అలాగంటే మనం దృక్పథం ఏర్పరచుకుందుకు, మనం ఏం సాధించాలో తెలుసుకుందుకు ఆ జ్ఞానం అనేది రావడానికి ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి. అటువంటిది లేకుండా మనం కేవలం ఓరియంటేషన్ ముందు నుంచే JEE ఓరియంటెడ్, ఆ స్టడీ చెప్తే వాడి వ్యక్తిత్వ వికాసం ఓవరాల్గా మనం ఇవ్వడం లేదు. ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో పేరెంట్స్ మెయిన్ JEE, IIT, ఇంజనీరింగ్ ఇంత ఈ మూడింటి మీదే పడుతున్నారు. సో ఓన్లీ ఇంజనీరింగ్. మరి ఒకప్పుడు మనకి చెప్పిన తెలుగు మాస్టర్లు ఏమైపోయారు? వాళ్ళ మనం ఏమీ సాధించలేదా? ఒక మనిషి ఇంజనీరింగే ఉందా, ఇంకా ఏమీ లేవా చదువులు? మానవ వికాసానికి అమ్మ ఎంత ఇంపార్టెంటో మాతృభాష అంత ఇంపార్టెంట్ అండి. అటువంటి మాతృభాషలో నువ్వు వ్యక్తీకరించి నువ్వు పైకి వెళ్ళగలిగింది ఇంకా దేనిలో నువ్వు అంతకన్నా ఎక్కువ సాధించలేవు. ఆ మాతృభాష పై నీకు పట్టుండి నీ సాహిత్యం, నీ పెద్దవాళ్ళు, నీ పితరులు, నీ యొక్క మూలాలు ఏమిటి నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎదిగేది చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళకున్న విజ్ఞానం, మనకున్న పుస్తకాలు ఇవన్నీ ఆల్మోస్ట్ సంస్కృతం లాంగ్వేజ్లు ఏ ఉన్నాయో వాటిలన్నిటికీ ధీటుగా మన వాళ్ళు ప్రతి ఒక్కటి రాశారు. మీరు వేదవ్యాసుల వారి రామాయణం తీసుకోండి, ఆయన రాసిన అధ్యాత్మ రామాయణము, లేకపోతే వాల్మీకి రాసిన మన మెయిన్ ఆ రామాయణం, అవి తీసుకున్నా కానీ మన దగ్గర దాన్ని అనుభవించి రాసిన మొల రామాయణం ఉంది, లేకపోతే ఎంతో పాతదైన ఆనంద రామాయణం ఉంది.
రంగనాథ రామాయణం ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అంతకు ధీటుగా మన వాళ్ళకి అంత శక్తి ఉంది. ఎప్పుడో వేదవ్యాసులు వాడు సరే దాన్ని చూసి అంతకన్నా రీసెంట్గా చెప్పాలి మన విశ్వనాథరావు, మన విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన 1000 పడగలు. ఒక 1000 క్యారెక్టర్స్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ మలిచి ఆయన రాసిన విధానం ఎంత గొప్పగా ఉందండి. అలాగే వాళ్ళ కవితలు, మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వారి కవితల్లో అసలు మన వికాసం ఎంత పెరుగుతుంది అంటే కేవలం ABCD అది చదువుకుంటూ వెళ్ళడం కాకుండా నీ భాషను చదువుకున్న ముందు నీ మహాపురాణాలు ఉత్తేజాలు అవుతాయి. ఎప్పుడైతే మహాపురాణాలు ఉత్తేజం అవుతాయో నీలో వచ్చే నీ యొక్క ఆ వికాసం ఒక వేరే స్థితికి వెళ్ళిపోతుంది. అవన్నీ ఎప్పుడు వస్తాయి? నీ జ్ఞానంతో పాటు ఆ చుట్టుపక్కల వాతావరణం ఒక అవగాహన ఉండాలి. అది కాకుండా నీ ధ్యేయం ఏంటో ఏర్పరచుకునేలా నీ డెసిషన్ తీసుకునే ఒక శక్తినివ్వాలి. అంతేకాకుండా నీలో ఒక విచక్షణ, ఏది మంచి ఏది చెడు, ఏది నాకు కావాలి ఏది కాకూడదు అది తెలుసుకునే జ్ఞానం ఉండాలి. అదంతా వాళ్ళ సిస్టంలో ఉంటుందా? లేదు. ఓన్లీ మార్క్స్ సంపాదించడం ప్లస్ వాడు ఓవరాల్ వికాసం ఎక్కడవుతుంది. ఒకప్పుడు మనకి స్కూల్స్లో మనకి ప్లే గ్రౌండ్స్ ఉండేవి, లేకపోతే బయటకు వస్తే కూడా ఏదో ఒకటి ఉండేది. మనం ఒక పట్ట లాంటిది ఏదో ఉండేది, రైల్వే పట్ట. దాని మీద మనం పడకుండా నీట్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం, చిన్న ఎక్సర్సైజ్ అనుకోకుండా మనకు జరిగిపోయాయి. ఈవేళ పిల్లలకి వాళ్ళ ఉన్న ఆ శక్తి బహిర్గపరచడానికి ఏమీ లేవు అక్కడ. దాంతో ఆ శక్తి ఏమవుతుంది, ఎలాగైనా బయటికి రావాలి, అది నెగిటివ్గా బయటపడుతుంది. అది ఏదో విషయం, వాడు కేవలం పూర్తిగా వాడు ఇంటర్నెట్ ఎడిక్ట్ అయిపోతాడు. చిన్న పిల్లాడు కూడా 6 నెలల బాపు లేడు, వాడు గొడవ చేస్తున్నాడంటే ఓ ఫోన్ ఇచ్చేస్తాం. అసలు నిజంగా భయం వేస్తుంది. ఆ ఫోన్ పట్టుకుని వాళ్ళ కళ్ళ దగ్గర పెట్టి వాడు చూసేస్తుంటాడు, దాని బ్లూరే ఎక్స్పోజ్ అయిపోతుంది. చాలా కొంచెం అంటే కాస్ట్లీ ఫోన్ అంటే దాని దగ్గరగా దాని ప్రికాషన్స్ దానిలో ఉంటాయి. నార్మల్ ఫోన్స్ పట్టుకుని వాడికి ఇచ్చేస్తే వాడి కంటికి వాడు ఎక్స్పోజ్ అయిపోతుంది. తల్లి వాడిని వదిలేస్తే వాడు దానిలో ఆడుకుంటూ ఉంటాడు. మళ్ళీ అడిగితే మళ్ళీ ఇంకోటి మారుస్తారు. అలా కార్టూన్స్ పెడతాడు. కార్టూన్లో కూడా ఏమొస్తుంది, మళ్ళీ దానిలో మళ్ళీ కాల్చుకోవడం, పేల్చుకోవడం, కొట్టేసుకోవడం తప్పితే యాక్చువల్ స్టోరీస్ రావట్లేదు. సో మనం ఏం చెప్తున్నాం వాళ్ళ సిస్టంలో మనం వాళ్ళకి అల్టిమేట్గా ప్రతి ఒక్క చోట స్ట్రగుల్ అశాంతి చూపిస్తున్నాం. అలా కాకుండా మన వాంగ్మయాలు కానీ వాటి నుంచి ముందు వెళ్తే ఎలా ఉండేది, ఇటువంటి వికాసాలన్నీ వాళ్ళకి వచ్చేందుకు అవకాశం ఉండేది. అది మనం పోగొడుతున్నాం. ఇవన్నీ ఎప్పుడైతే వాడికి తెలుస్తుందో వాడి యొక్క వ్యక్తిత్వ వికాసం జరుగుతూ వాడికి జీవనంలో ముందుకు వెళ్ళడానికి వాడికి అవకాశం వచ్చేది. ఇది యాక్చువల్గా ఒక ఎడ్యుకేషన్ పరంగా మనకి రావాల్సింది. నేను ఈ మధ్య ఒకటి విన్నానండి, ఒక స్కూల్లో ఆథెంటిక్గా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. మామూలుగా మన చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఆడుతున్నాము అంటే ఆటల్లో చిన్న దెబ్బలు తగిలితే అది పెద్ద విషయం కాదు, పట్టించుకునే వాళ్ళం కాదు, 2 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది, అది సంతోషించే విషయం అనుకుంటే బయట అంబులెన్స్ పెట్టారు. అంబులెన్స్ దేనికండి, ఆడుకునేటప్పుడు చిన్న దెబ్బలు తగులుతాయి, వాటికి మహా అయితే పసుపు రాస్తే తగ్గిపోతుంది, దానికి బయట అంబులెన్స్ పెట్టారు. అంబులెన్స్లో తీసుకెళ్లేంత పెద్ద దెబ్బలా కాదు, కానీ వాటిని వాళ్ళ అంత భూతద్దంలోనే చూస్తున్నారు. 2 రోజుల్లో ఆటోమేటిక్గా తగ్గిపోయే దెబ్బని వాళ్ళు అంత పెద్ద చేసి చూస్తున్నారంటే పిల్లల్ని అంత ప్యాంపర్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు సమస్యని భూతద్దంలో చూస్తున్నారా, నాకు అర్థం కాలేదు. అంటే చిన్న వాటిని కూడా తట్టుకోలేనంత సుకుమారంగా పెంచడం అనేది పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అది ప్రాణాంతకంగా మారుతోంది. మార్కులు రాలేదని సూసైడ్ చేసుకోవడాలు, లేదంటే చిన్న విషయాల్లో ఫ్రెండ్స్తో తగాదాలు అయ్యాయని మనస్తాపం చెంది సూసైడ్ చేసుకోవడాలు, ఇవి బాగా పెరిగిపోయాయి. అంటే వాళ్ళు తీసుకోవడంలో లోపమా, మనం ఇవ్వడంలో లోపమా, లేదంటే అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయని స్కూల్ వాళ్ళ లోపమా? కరెక్ట్ అడిగారండి. యాక్చువల్గా మీరు ఏదైతే పాయింట్ రేస్ చేస్తారో మనం యూనివర్సిటీ క్యాంపస్ చూడడానికి వెళ్ళినప్పుడు ఇదే నాకు ఐడియా వచ్చింది. పిల్లలు ఏవో ఈ మధ్య తెలుసు కదా ఏవో డ్రామాలు వేస్తారు, అవన్నీ ఆ టైంకి తగ్గట్టుగా ఏవో డ్రామాస్ ఏవో సమ్ ఎనాక్ట్మెంట్స్ వాళ్ళు చేస్తారు. అసలు నిజంగా ఈ వాళ్ళ రోజున వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏ కబడ్డీ కండక్ట్ చేస్తే, ఏ ఒంగుడు దింకుడు టైప్లో కండక్ట్ చేస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనుకుంటే డెఫినెట్గా మీరంటే అదే అనిపించింది మేడం. అంబులెన్స్లో పెట్టాలి, అవన్నీ పెట్టాలి, అందుకని టూ మచ్ ప్రికాషన్స్. ఎందుకు అది జరుగుతుందంటే బేసిక్గా చెప్పాలంటే దీనికి కూడా యాక్చువల్ సొల్యూషన్ మన వాంగ్మయంలో ఉందండి. కానీ మనం మర్చిపోతుంది ఏంటంటే మనం ప్రతి ఒక్కటి కూడా ఎంతమంది మన చిన్నప్పుడు మనకి దెబ్బలు తగలేదండి, చాలా దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలు తగిలినా కానీ మన పెద్దవాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఏదైనా తగిలినా కానీ నాన్న తగ్గిపోతుంది లేదని అప్పుడు ఒక కాఫీ పొడి పెట్టేయడము, లేకపోతే ఒక పసుపు పెట్టేసేయడము, లేకపోతే పక్కన జిల్లేడాకుంటే అది తీసుకొచ్చేసి పెట్టేసేసి తగ్గిపోతుంది లేరా ఏం కంగారు పడతావు అని చెప్పేసి అక్కడ ఏం జరుగుతుందండి, ఆ తల్లి వాడికి అష్యూరెన్స్ ఇస్తుంది. షీఈస్ గివింగ్ ద ఫస్ట్ అష్యూరెన్స్ ఇన్ లైఫ్. రీసెంట్గా ఒక చోట మీటింగ్ జరుగుతుంటే సమ్ యోగా సంబంధించి ఒకటి అడిగాను. అందరూ కూడా మదర్స్ ఉన్నారు, వర్కింగ్ మదర్స్, ఆల్మోస్ట్ యంగ్ మదర్స్, అంటే ఒక 40-50s ఉన్నవాళ్ళు, 30 to 40 దాకా ఉన్నవాళ్ళు. మీలో ఎంతమంది మీ పిల్లలు ఏదైనా దెబ్బ తగిలి వచ్చిన ఇన్సిడెన్సెస్ మీకు ఉన్నాయంటే అందరికీ ఉన్నాయి. మీ రియాక్షన్ ఏంటంటే అందరూ కూడా ఫస్ట్ వీళ్ళే కంగారు పడిపోతారు.
వీళ్ళే కంగారు పడిపోయి వాడికి ఏదో చేశారని జరుగుతుంది. దీని సొల్యూషన్ అండి, మీరు కనుక గీత అయితే గీతాచార్యుల వారు అక్కడ నిజంగా అర్జునుల వారు చాలా పెద్ద సమస్యలో ఉన్నాడు. ఆయనకి ఎక్కడా నేను యుద్ధం ఓడిపోతానని ఎక్కడా లేదు, ఆయన గెలుస్తానని ఉంది. కాకపోతే నేనంటూ గెలవాలంటే ఎదురుపక్షంలో ఉన్న నా గురువుల్ని మేనమావని వీళ్ళందరినీ నేను చంపాలి. సరే చంపుతా, అంతా అయిపోయి నేను మళ్ళీ ఇంటికి వచ్చింది, నాకు గెలవడం అని నాకు డౌట్ ఎక్కడ గెలిచేస్తా. నేను గెలవాలంటే ఎదురుపక్షంలో ఉన్నాడు పోవాలి. ఇంత పోయి నేను తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆ సంతోషం ఎవరితో పంచుకోను, ఎవరు లేరు. నిజంగా వాళ్ళు కోట్లు సంపాదించి ఎంత సంపాదించి ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడేందుకు నీ వాళ్ళు ఎవరు లేనప్పుడు అది నీకేమీ అనిపించదు, ఆనందం నీకు రాదు. నువ్వు ఎంత బయట పాటలైనా చేసుకో. అలాంటిది ఆయనకు సమస్య వచ్చి వేరే వేరే సమస్యలు ఎన్నుకున్నప్పుడు ఆ టైంలో ఆయన ఎప్పుడైతే అంత ఎదుర్కొంటాడో శ్రీకృష్ణ వారు ఆయన అడిగిన ప్రతి దానికి ఆయన సమాధానం చెప్పాడు. కానీ ఇక్కడ మనం నోట్ చేయాల్సిందంటే మొత్తం భగవద్గీతలో ప్రహసన్నివ భారత ఏది చెప్పినా కృష్ణుల వారు నవ్వుతూనే చెప్పాడు. ఆయన ఎంత టెన్షన్తో వచ్చినా ఆయన కృష్ణుడు చెప్పింది మాత్రం చాలా నవ్వుతూ చాలా పీస్ఫుల్గా ముందు సొల్యూషన్ ఇచ్చి తర్వాత దాని లాజిక్ని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే నిజంగా మీ పిల్లవాడు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కూడా అరే నాకు తెగిపోయింది నువ్వు కంగారు పడితే నీ కంగారుకు వాడు ఇంకొంచెం ఎక్కువ కంగారు పడిపోతాడు. దాంతో దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఇవాళ చిన్న ఎవరు తెగినా కానీ ఇటు తల్లి కొలాప్స్ అయిపోతుంది, అటు కొడుకు కొలాప్స్ అయిపోతాడు, ఆ పిల్లాడు కొలాప్స్ అయిపోతాడు, షాక్లో వెళ్ళిపోతారు. ఫస్ట్ ఎయిడ్ అమ్మ చేసేది పసుపు పట్టడం, అలాగే రెండోది ధైర్యం. ఈ రెండు పోయి తల్లిదండ్రులు బేజారెత్తిపోయి పిల్లల్ని కంగారు పెట్టేసి హాస్పిటల్కి పరిగెత్తడం, ఇది వాళ్ళ దృష్టి దోషం అని నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు కృష్ణుడు చేసింది అంటే ప్రహసన్నివ భారత. వాడికి ఏం చెప్పినా అర్జున్ వారు ఏం చెప్పినా హాయిగా నవ్వుకుండా ఆయన సొల్యూషన్ ఇచ్చాడు. తల్లి కూడా అది చేస్తే ఎంత ఉంటుందండి. ముందు దట్ ఇస్ ద ఫస్ట్ ట్రీట్మెంట్. ముందు వాడు మెంటల్గా వాడు స్టేబుల్ అవుతాడు. ఎంత దెబ్బ తగిలినా వాడు ముందు మెంటల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మా అమ్మ చెప్పింది ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు అయిపోతుంది అని వాడికి ఒకటి అర్థం అవుతుంది. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన పనులు చేయి. ఏం చేయాలి, హాస్పిటల్ పంపిస్తావో ఇంజక్షన్ చేస్తే ఎలాగో చేయాలి మనం చేస్తాం. ముందు దానికన్నా ముందు వాడికి ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఉండేది, అది మానేసాం. అండ్ ఒకప్పుడు పిల్లల్ని మనం ఓపెన్ ఫీల్డ్లో వాళ్ళని ఆడుకుందుకు వాళ్ళని పంపించేవాళ్ళం. ఇప్పుడు అది లేదు, అంతా కూడా వెరీ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్. అది గ్రౌండ్ కానీ బ్యాడ్మింటన్ ఫీల్డ్ కానీ ఏదైనా సరే కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ ఫ్రీగా వెళ్ళేవి కాదు. దానికి ఏమంటే మళ్ళీ దెబ్బలు తగిలేస్తాయేమో, ఆ దెబ్బలు తగిలేస్తాయేమో ఎప్పుడైతే నీ మనసులోకి వచ్చిందో ఆటోమేటిక్గా సంథింగ్ విల్ హ్యాపెన్. మట్టి తగలకూడదు, మట్టిలో ఆడకూడదు, మట్టి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని భయం, దెబ్బలు తగులుతాయేమో అది భయం. అసలు అంత ప్యాంపర్ చేయడం పిల్లలకి అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా సరే ఫేస్ చేయగలిగిన ధైర్యం ఇవ్వాలి, అది లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ మనం చూసుకుంటే ఈ జనరేషన్కి కేవలం మనం చదువు ఒక్కటే ఇవ్వాలి అనే ధ్యేయం ఉంది తప్పితే వాళ్ళ ఓవరాల్ వికాసంలో వాడికి ఇలాగా వాడి ఫిజికల్ యాక్టివిటీస్ వాడికి ఉండాలి, బయట వరల్డ్ని యాక్చువల్గా వాడు ఫేస్ చేయాలి. కేవలం చదివే కాకుండా వాడి వ్యక్తిత్వ వికాసం జరగాలి. వ్యక్తిత్వ వికాసం జరగాలంటే వాడి పూర్వాపరాలు ఏమిటో తెలియాలి, వాడు ఇంతకుముందు పూర్వం చరిత్ర ఏదో తెలియాలి, తన జాతి ఏమిటో తెలియాలి, ఆ జాతి రత్నాలు ఎవరో తెలియాలి, దాన్ని శాసించింది ఎవరో తెలియాలి. ఈవేళ నువ్వు కూర్చుని హాయిగా ఇంట్లో తింటున్నావు, ఇంట్లో హాయిగా ఉన్నావు అంటే నీ గురించి ఇన్ని వేల మంది వాళ్ళ లైఫ్లో కోల్పోయి నీకు త్యాగం చేసే వాళ్ళు నువ్వు ఉన్నావో తెలియాలి. మనం కనీసం గాలి పీల్చుకుంటున్నాం, గాలి సరిగ్గా పీల్చుకోలేక ఎక్కడ ఏ బాంబు పడుతుందో అని చెప్పేసి భూగర్భంలో దాక్కుని ఆ మధ్యలో కూర్చుని తింటున్న వాళ్ళు ఎన్నో దేశాలు ఎంతోమంది ప్రజలు వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు నీ గురించి కష్టపడి ఇవాళ ఈ స్టేజ్కి ఎవరు తీసుకొచ్చారు, ఎంత కష్టపడి. ఒక చావా పిక్చరే కాదండి, చావా పిక్చర్లో అసలు చావా పిక్చర్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి నేను నమోవాకాలు అర్పిస్తాను. ఎందుకంటే అది చూడడం అనేది చాలా గొప్ప. దాని అసలు అది అనుభవించిన వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. మోరోవర్ నాకు తెలిసి అది చూపించింది బహుశా 10% ఏమో, జరిగింది అంతకన్నా ఎక్కువ జరుగుతుంటుంది. అటువంటి అంత త్యాగాలు చేసి నీకు వాళ్ళు ఇచ్చారంటే మీరు చూడొచ్చు, క్రానికల్స్ ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా లెటర్లు రాద్దాం అనుకుంటే జైలు అధికారులు లెటర్ రాసి వాళ్ళకి పోస్ట్ చేయకుండా ఆపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఉరి తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇళ్ళకి పోస్ట్ చేస్తామని చెప్పడం, వేయకపోవడం, ఎన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి కాకుండా ప్లస్ వాళ్ళని అండమాన బ్లాక్ జైల్స్ వాటికి పంపించి వాళ్ళని ఎన్ని బాధలు పెట్టారు మన క్రానికల్స్ ఉన్నాయి. ఎవరు చదువుతున్నారు, ఎంతమంది? మరి నెహ్రూ గారు ఆయన లోపల ఉండి జైల్లో ఉండి తన కూతురికి లెటర్స్ ఫ్రమ్ డాడీ టు ఫాదర్ అని చెప్పేసి ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా లెటర్స్ రాసిన విషయంలో ఎన్ని విషయాలు ఉన్నాయండి. అవి తెలుసుకుంటే మన మూల ఎందుకు చేశాడు ఆయన, మన మూలాలు తెలియాలని ఆయన చేశారు. దాన్ని బట్టి మరి ఇందిరాగాంధీ గారి క్యారెక్టర్ రూపుదిద్ది మనం చూసుకుంటున్నాం కదా. పొలిటికల్ లీనింగ్స్ వదిలేసేయండి, బట్ వాళ్ళు ఒక లీడర్గా వాళ్ళు డెవలప్ అయ్యారా లేదా? ఇవాళ ఏం చేస్తున్నాం మనం? ఏమీ లేదు, ఎదురుకుండా ఓ
టీవీనో లేకపోతే ఒక నెట్లో పెట్టేసుకోవడం, లేదా కేవలం వాడి చదువుల్లో వాడు పడిపోవడం. వీఆర్ ఓన్లీ ప్రిపేరింగ్ ద పౌల్ట్రీ చికెన్ అంతే. ఆ పౌల్ట్రీ చికెన్ మనం చెప్పినట్టు చేసుకొని దాని న్యాచురల్ డెవలప్మెంట్, న్యాచురల్ వ్యక్తి చూసాను రావట్లా. మన చాలా దుస్థితి ఏంటంటే మన ఆంధ్రాలో వచ్చేసరికి కేవలం గైడ్స్. అంతెందుకు ఇంటర్మీడియట్ అకౌంట్స్ చదువుతాను, నా ఫీల్డ్ నేను చెప్పగలను, నాది అకౌంట్స్ ఫీల్డ్, కామర్స్ ఫీల్డ్, ఫైనాన్స్ ఫీల్డ్ కాబట్టి ఇంటర్మీడియట్ అకౌంట్ చదువుతున్నారు మీరు చూస్తే మ్యాక్సిమం విక్రమ్ గైడ్స్, ఆ గైడ్స్, ఈ గైడ్స్ అంతే. అదే మీరు సెంట్రల్ సిలబస్కి వెళ్ళండి, ఢిల్లీ సైడ్ వెళ్ళండి, వాడు అకౌంట్స్ అంటే వాడు అప్పటి నుంచే జైన్ నారాయణ ఆ బుక్స్లు తిరిగేస్తాడు. అంటే ఒరిజినల్ టెక్స్ట్ నుంచి చదువుతారు. మా నాడు ఒరిజినల్ టెక్స్ట్ అసలు ముట్టుకోరు, అంతా గైడ్లోనే తీసేసుకోవడం, అవే గుర్తుపెట్టి ఉంటాడు, వాటితో పాటు వెళ్ళిపోతాడు. ఆ గైడ్స్లోనే మ్యాటరే. ఒరిజినల్ టెక్స్ట్ని చదవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం మనకి లేదు. అంటే సిలబస్లో తేడా వస్తుంది. స్టేట్ సిలబస్ కేవలం అగైన్ మార్క్స్ ఓరియంటెడ్, సెంట్రల్ సిలబస్ నీ ఓవరాల్ డెవలప్మెంట్, హౌ టు ప్రెజెంట్, హౌ టు ఆ ప్రాజెక్ట్ చేయడం ఎలా, ఈ ప్రాజెక్ట్ చేయడం ఎలా, అవన్నీ స్టేట్లో లేవు మనకి. స్టేట్ సిలబస్కి ఇంక తేడా ఉంటే అలాంటి సెంట్రల్ సిలబస్ బాగుందని నేను, బట్ సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ దీని మీద బాగుంది అనమాట. సో ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ ఏమైనా మాట్లాడేది గురుకులు అంటే మళ్ళీ కోపాలు వచ్చేస్తాయి. మనం అన్నీ సనాతనం ఏం చెప్పకూడదు, ఇవాళ రోజు సనాతనం చెప్పితే నువ్వు పనికిరానాడు. కానీ బేసిక్గా నువ్వు చేయకు, కానీ అక్కడ నుంచి నువ్వు రూల్స్ తీసుకో. వాడి ఓవరాల్ డెవలప్మెంట్కి వాళ్ళు ఏం చేశారు, వాడు చదువుకుందుకు వాడు సమయం ఇస్తూనే ఎందుకు పెట్టారు. ఇవాళ సమాజం మనం చూస్తే ఒక పిల్లాడు ఎవరైనా చెడిపోతే కనుక వాడు బాగుపడ్డా తల్లిదండ్రులు 100% మనం వాళ్ళ క్రెడిట్ ఇవ్వడానికి లేదు, వాడు చెడిపోయినా 100% పేరెంట్స్ మన క్రెడిట్ డెబిట్ ఇవ్వడానికి లేకుండా పోయింది. మనం బ్లేమ్ చేయాలి, ఎందుకంటే వాడి సమాజం పెంచుతుంది వాడిని. అదే కనుక గురుకుల వ్యవస్థ లాంటి వాటిలో ఉంటే సమాజపరంగా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అది కమ్స్ వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు గురుకులాలు అన్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఒక పాయింట్ అనిపిస్తుంది. మొన్న మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అనమాట, ఆ పిల్లాడికి చదవడం రాయడం రావట్లేదు, అసలు వాడికి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అయినా సరే వాళ్ళ అమ్మ వాళ్ళు కంపల్సరీ నువ్వు చదవాల్సిందే, స్కూల్కి వెళ్ళాల్సిందే, మార్కులు తెచ్చుకోవాల్సిందే. నాకు ఇష్టం లేదు అన్న దాని మీద అంత ఫోర్స్ చేయడం కన్నా మన పాత గురుకులాల్లో ఎలా ఉండేది, వర్ణా సిస్టమ్ ఉంది. మళ్ళీ వర్ణా సిస్టమ్ అంటే దాన్ని మళ్ళీ వేరేలా తీసుకోకుండా, అంటే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో మనకు తెలియదు, కానీ ఆ సిస్టమ్ గురించి చెప్తున్నా, దాని గురించి ఉన్న పాజిటివ్స్. వాళ్ళకి ఏది నచ్చితే అది చదువుకోగలిగిన స్వేచ్ఛ పిల్లలకు ఉండేది. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, విద్య నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, మళ్ళీ కత్తిసాము కరసాము అంటే దానివైపు వెళ్తారు. వాట్ ఎవర్ మనకి ఏది నచ్చితే అది, పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు నేర్చుకునే సిస్టమ్ గురుకులాల్లో ఉండేది. ఇప్పుడు కంపల్సరీ ఎల్కేజీ టు 10th, తర్వాత ఇంటర్, తర్వాత ఇంజనీరింగ్ అనేది ఒక సిస్టమ్గా అయిపోయింది. ఇది కంపల్సరీ చేయాల్సిన పని, మ్యాండేటరీ అంటున్నారు. వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ ఇంట్రెస్ట్లు పక్కన పెట్టేస్తున్నారు, పేరెంట్స్ పక్కన పెట్టేస్తున్నారు, టీచర్స్ పక్కన పెట్టేస్తున్నారు. అదేమంటే ఇంకో వీడియో కొన్నాళ్ళు వైరల్ అయింది, మేము ఇంతలా చెప్తున్నాము, మీరు ఎందుకు చదవట్లేదు, మీకు మార్కులు ఎందుకు రావట్లేదు, మాలో లోపమా అని చెప్పి ఒక స్కూల్ ప్రిన్సిపల్ స్టేజ్ మీద నుంచి కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేసిన సందర్భం ఉంది. ఇది అసలు ఎక్కడికి వెళ్తున్నామో తెలియట్లేదు, ఏమైపోతుందో తెలియట్లేదు, పిల్లలు ఏమవుతున్నారో తెలియట్లేదు. ఇటువంటి ఈ సిచ్యువేషన్లో పిల్లల మనోవికాసం పెరగడానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అవునండి, యాక్చువల్లీ ఇప్పుడు దానికే వద్దాము. చూస్తుంటే కనుక ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నాం, స్టడీ అంటే ఏంటి అంటే చదువు అనేది ఏం చేయాలంటే మనం అనుకుంటాం జ్ఞానం పెంచాలి, వాడికి తన యొక్క సొసైటీ పట్ల అవగాహన పెంచాలి, వాడికి ఓవరాల్గా మానవతా విలువలు పెంచాలి, వాడి ధ్యేయం వాడు నిర్ణయించుకునేలాగా చేయాలి. ఎప్పుడైతే వాడు ఇవి చేయగలుగుతాడో వాడు ఆటోమేటిక్గా వాడు దేని వైపు వెళ్ళాలో వాడుకుంటూ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఇవన్నీ వాడికి ముందు రావాలంటే మనం ఇవాళ చదువుతున్న ఈ పుస్తకాల కన్నా కనీసం కొంచెం తల్లిదండ్రులు, ఓకే సిస్టమ్ మీరు చేయలేరు, కనీసం ఇవన్నీ కూడా మీరు ఈ 4 మనం చెప్పినవి మన చేతిలో ఉండి ఒక మంచి సంజీవని దాన్ని మనం వదులుకుంటున్నాం అనేది మన యొక్క పెద్ద బాల శిక్ష. మన పెద్ద బాల శిక్ష తీసుకుంటే దానిలో ఉన్న జంట పదాలు లేకపోతే ఇంకో పదాలు అవన్నీ చూస్తే ముందు మీకు భాష ఉచ్చారణ చాలా బాగా పెరుగుతుంది, ఆ భాష పట్ల మీకు అవగాహన పెరుగుతుంది, అండ్ దానిలో ఆ వచ్చే పదాల్లో మన సంస్కృతి తెలుస్తుంది, ప్లస్ మన వాంగ్మయం ఏమిటో తెలుస్తుంది, మన పాత ఆ స్టోరీస్ ఏమో కొంత అర్థం అవుతాయి, ప్లస్ అది పూర్తిగా మనలో లెక్కలు తెలుస్తాయి. మనకి భూగోళ పరిస్థితి, అప్పట్లో భూగోళ పరిస్థితి, నేను ఇవాళ పెద్ద బాల శిక్ష మీకు చెప్పట్లా, ఇవాళ ఒకప్పుడు పెద్ద బాల శిక్ష ఏంటంటే ఆ చిన్న బుడతడికి ఆ చిన్న పిల్లాడికి ఎంతవరకు వాడి మైండ్ పదును పెట్టగలిగితే అది పైకి తీసుకెళ్తున్న విషయంలో అంతే పరిజ్ఞానం ఉండేది. మొత్తం వాడికి ఇచ్చి పడేసేసి వాడిని కన్ఫ్యూజ్ చేసే విధంగా కాదు. కానీ వాళ్ళు పెద్ద బాల శిక్ష అలా కాదు కదా, అదే 2-3 వాల్యూమ్స్ పెద్ద అకౌంటెంట్ బుక్స్ లాగా పెద్ద అలా కాకుండా చిన్న బాల శిక్ష 100 పేజీలు ఏదుందో దయచేసి అందరూ అది కొనండి. అది కొని దానిలో ఉన్న జంట పదాలు, ఆ సరళీ పదాలు ఇవన్నీ కూడా కానీ ప్రాక్టీస్ చేస్తే
వాళ్ళకి ముందు తన భాష పట్ల వాడికి ఒక అవగాహన వస్తుంది. ఎప్పుడైతే భాష పట్ల నీకు అవగాహన వస్తుందో నీకు నీ యొక్క సంస్కృతి పట్ల ఒక అవగాహన పెరుగుతుంది. అప్పుడు మన దానిలో ఎవరు పైకి వచ్చారో ఎలా పైకి వచ్చారో నీకంటూ ఎప్పుడైతే మాతృభాష పట్ల నీకు ఒక మక్కువ పెరిగిన ఎప్పుడైతే చేస్తావో ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే చాలా విషయాలు నీకు పరిగణలోకి నీకు వచ్చేస్తాయి. డైలీ తీసుకునే భాషలో, డైలీ పలికే భాషలో మనకి తెలియకుండా ఎంతో విషయాలు మన చుట్టుపక్కల అర్థమవుతాయి. సో ఫస్ట్ మనాడు ఓవరాల్ వికాసానికి చేయాలంటే ముందు మన పెద్ద బాల శిక్షణ చేత తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నవాళ్ళు మీరు ఏ చదివాలో వాళ్ళు చదివించండి, కానీ చిన్నప్పటి నుంచి దయచేసి అది నేర్పించండి. అలాగే ఆ తర్వాత మనకి తెలియకుండానే అసలు సొసైటీలో మనం ఎలా మెలగాలి, ఎలా మనం బయటికి వెళ్తే ముందుకు వెళ్ళగలం, 10 మందితో మనం ఎలా మెలగాలి, ఏ విధంగా మన డెసిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, మన విజ్ఞత అంటే ఏమిటి, యుక్తి అంటే ఏంటి, ఇవన్నీ మనకి మన శతకాల్లో తెలుస్తుంది. మనకి కుమార శతకం ఉంది, కుమారి శతకం ఉంది, అందరికీ బాగా తెలిసిన వేమన శతకం ఉంది, సుమతి శతకం ఉంది, నరసింహ శతకం. అందులో భాష కూడా చాలా సరళంగా ఉంటుంది. చాలా సింపుల్గా వాళ్ళు కొన్ని ఏళ్ళు వాళ్ళు అనుభవించిన దాన్ని మనకి 4 సరళి పదాల్లో వాళ్ళు చెప్పారండి. ఒక 4 లైన్లు ప్రతిదానికి ఒక మకుటం ఉంటుంది. విశ్వదాభిరామ వినడవేమ లేకపోతే సుమతి శతకం, సుమతి సంబంధించినవి. ఆ మకుటం వదిలేస్తే ఆ మిగిలిన 3 లైన్లో మనకి మొత్తం ఒక గొప్ప సత్యాన్ని సింపుల్గా వాళ్ళు చెప్తారు, ఈజీగా మనం అర్థం చేసుకునే రీతిలో. దానివల్ల మనకి ఎంత వికాసం అండి, ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది, సొసైటీ ఎలా మెలగాలో తెలుస్తుంది. విద్య అంటే ఇవాళ విద్య అనేది తెలుసుకోకే మనం చస్తున్నాం. విద్య అంటే కేవలం ఈ చదువు అంటే కేవలం మన ఉద్యోగం సంపాదించే చదువులే కాదు. విద్య అంటే ఏది చదువుకుంటే ఇంకా ఎంత తెలుసుకోవాలి అన్న జ్ఞానం నీకు పెంచుతుందో, ఏది నేర్చుకుంటే ఇంకా ఎంత నేర్చుకోలేదని మనకు ఒక విజ్ఞత నీకు ఇస్తుందో, ఏది తెలుసుకుంటే దాన్ని నేను జీవితంలో వాడుకుంటే ఎంత పైకి నేను 10 మందితో ముందుకు వెళ్ళచ్చని నేర్పిస్తుందో అది మనకి వాటి వల్ల తెలుస్తుంది. ఇవాళ మనకి మేనేజ్మెంట్ క్లాసెస్ అన్నీ పెట్టేస్తున్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పే ఓవరాల్ క్లాసెస్లో ఇవాళ ఎలా ఉన్నాయంటే హౌ టు డామినేట్ అదర్స్, అంతే. వాళ్ళు చెప్పేది గ్రూప్ లీడర్గా ఎలా అవ్వాలి, లేకపోతే ఇది ఎలా అవ్వాలి. అది తప్పితే ప్రతి ఒక్కరు గ్రూప్ లీడర్ అయితే ఇంకా పైకి తీసుకెళ్ళేవాళ్ళు ఎవరు? నువ్వు గ్రూప్ లీడర్ అంటే కేవలం నీ వాదోపాదాలతో గెలవడం కాదు, అవతల మనసు గెలుచుకోవాలి. అలాగే నువ్వు ప్రతి ఒక్క పని చేసేది అవతలని శాసించేయడం కాదు, నువ్వు చెప్పిన మాటని అవతలాలు దాన్ని విని దాన్ని ఫాలో అయ్యేలా చేసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా మనకి మన శతకాలు చదివితే ప్రతి ఒక్క శతకంలో అది మన సొసైటీ ఇవాళ ఇంపార్టెంట్. ఇవాళ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి, యాజ్ ఎ స్టూడెంట్ మనం ఫెయిల్ అవుతున్నాం, యాజ్ ఎ పేరెంట్స్ మనం ఫెయిల్ అవుతున్నాం, యాజ్ టీచర్స్ వీఆర్ ఫెయిలింగ్. స్టూడెంట్స్ ఏమో స్టూడెంట్గా ఫెయిల్ అవుతున్నాం, ఒక మంచి కొడుకుగా ఫెయిల్ అవుతున్నాడు, ఒక మంచి బాయ్ ఫ్రెండ్గా ఫెయిల్ అవుతున్నాడు, ఒక బ్రదర్గా ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అండి? మన మూలాలు మనం మర్చిపోతున్నాం. వాడు కనుక నిజంగా వేమన శతకాలు మనం చదువుతుంటే ఉప్పు కప్పు రమ్మనండి, ఇంకోటి అండి, దానిలో నిజంగా చాలా సూక్ష్మంగా మనకి ఎలా ఒక పర్సన్ మనం ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు ఏ గుణాలు మనం ఐడెంటిఫై చేయాలి, అది మనకి చిన్న చిన్న పద్యాలు మనకు వచ్చేస్తుంది. అవి చూడడానికి చిన్నగా కనబడతాయి కానీ ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా వాటిల్లోనే చాలా ఉన్నాయండి. మీరు కనుక చూస్తే మనం నిజంగా మనం ఒక డెస్పరేట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన శతకాలు చదివినా మనకి ఎంత సొల్యూషన్ వస్తుందో. మరో దానిలో చూస్తే కుమార శతకం ఉంది. ఆ కుమార శతకంలో నువ్వు ఒక ప్రౌఢ వయసు వచ్చిన తర్వాత, ఒక ఏజ్కి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఎలా మెలగాలి, నీ తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, నీ గురువులతో ఎలా ఉండాలి, సమాజం పట్ల నీ బాధ్యత ఎలా ఉండాలి, వేరే వాళ్ళు, అవన్నీ కుమార శతకంలో చెప్తే, అంతేవిధంగా కుమారి శతకంలో అమ్మాయికి చెప్పారు. ఒక సొసైటీ బాగుండాలంటే ఆడపిల్లలు బాగుండాలి, మగపిల్లలు బాగుండాలి. ఇవాళ ఏం లోపిస్తుందో మనకు తెలుస్తుంది కదా, ఎవరని చెప్పుకోకల్లా. ఇటు వీళ్ళేదో మగవాళ్ళందరూ పురుషోత్తములు అన్ను, ఆడవాళ్ళందరూ వేరే లక్ష్మీ కళలు అన్ను, అందరిలోనూ అవగాహన లోపాలను, అందరిలోనూ తప్పులు ఉన్నాయి. వాటన్నిటికీ సొల్యూషన్ అంటే తల్లి కానీ తండ్రి కానీ చెప్పాలి. కనీసం వాళ్ళు చదివితే ఇన్ని చదువులు చదువుతున్నాడు కదా, హాలిడేస్ వస్తున్నాయి కదా, హాలిడేస్ అంటే సెలవులు పెట్టిన ఎక్కడికి వెళ్ళిపోవడమో లేకపోతే అవి చేస్తూనే ఇలాంటి ఒక పుస్తకం తీసుకెళ్ళండి. 10-12 ఏళ్ళ ఎడ్యుకేషన్ ఉంది, 10-12 ఏళ్ళు వాడు చదువుకోవడం అవుతుంది కదా. ఒక్కొక్క ఏడాది ఒకసారి వేమన శతకం చెప్పండి మీరు సెలవులో ఉన్నప్పుడు, ఒకసారి సుమతి శతకం చెప్పండి, ఇంకోసారి ఇవి చెప్పండి. అలా మీరు చెప్పుకుంటే ఎన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయండి. బై ద టైం వాడి మెయిన్ ఏజ్ వచ్చేసి అరౌండ్ ఆ 7 to 14 ఇయర్స్లో వాడి మనసులో ఇది పడుతుందో దాన్ని బట్టి వ్యక్తిత్వ వికాసం వాడిది ఉంటుంది. మనం అక్కడేం చేస్తున్నాం, ఆల్మోస్ట్ వాడికి గేమ్స్ ఇచ్చేసేయడమో లేకపోతే ఇంకోటి ఇచ్చేయడమో, లేకపోతే ఈ సమ్మర్ హాలిడేస్ వాటిని సమ్మర్ కోచింగ్లు పంపించేసేయడమో, అంతేగాని మన కనెక్ట్ పోతుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి ప్రతి చోట ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనా, కంపెనీలోనా, ప్రతి చోట ఆఫీసుల్లోనా, స్కూళ్ళల్లోనా మోటివేషనల్ స్పీకర్ అవసరం అవుతుంది. నిజం చెప్పాలంటే ఇంతమంది మోటివేషనల్ స్పీకర్స్ పాత రోజుల్లో లేరు. మీరు చెప్పిన ఈ శతకాలే మోటివేషన్స్. వాటిని చూసి వాటిలో ఉన్నది నిగూఢంగా ఉన్న సత్యాలన్నీ తెలుసుకుని
వాటిని ఎగ్జాంపుల్గా తీసుకుని మనం ఏం చేయొచ్చు చేయకూడదు అనేది వాళ్ళకి అప్పుడు అర్థమయ్యేది. చదవడం వల్ల, తెలుసుకోవడం వల్ల, అర్థం చేసుకోవడం వల్ల. ఇంతమంది మోటివేషనల్ స్పీకర్స్తో అవసరం ఉండేది కాదు, మానసిక వ్యాధులు ఉండేవి కాదు, ఇటువంటి కొత్త కొత్త జబ్బులు వచ్చిన రోజులు లేవు పాత రోజుల్లో మనకి. తల్లిని మించి మోటివేషన్ ఎవరు ఇవ్వగలరండి? కరెక్ట్. తల్లిదండ్రులు మించిన మోటివేషన్ ఎవరైనా ఏ గురువైనా ఇవ్వగలరా? కరెక్ట్. ఆ తల్లే కనుక సరైన అవగాహనతో ఉండి ఇది కనుక నేర్పిస్తే ఇంక వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారండి. అలాగే ఒక అక్కని మించి ఎవరైనా ఉంటారు. మీరు ఎందుకు మీ ఇంట్లో కనుక ఒక అప్పచెల్లెలు ఉన్నారంటే ఆ అప్పచెల్లెలు చదువుకుంటే మనం ఎంత బయట వాళ్ళు చెప్పినా ఆ అక్కయ్య గారి చెల్లికి చెప్తే టీచర్స్ కూడా ఒప్పుకోదు. అక్క చెప్పిందే కరెక్ట్ అంటుంది. అక్క చెప్పిన మాట వినేస్తుంది. నాకు ఆ టీచర్ చెప్పిన దానికని ఇప్పుడు ఉంటుంది. మరి మన అప్పచెల్లెల్లో లేకపోతే మన అన్నదమ్ములో లేకపోతే మన తల్లిదండ్రులు వాళ్ళు కనుక మోటివేట్ చేయలేరా అనొచ్చు. అప్పుడు వాళ్ళకి ఈ ఫీల్డ్స్ లేవండి, ఇప్పుడు వచ్చిన ఫీల్డ్స్ అంటే బయట సొసైటీ వదిలేసాయి. బయట సొసైటీ నుంచి వాడు నేర్చుకున్నది ఎలాగా నేర్చుకుంటాడు, ట్రెండ్లో కొట్టుకుపోతాడు. కానీ మానవతా విలువలు ఏర్పరిచేది నువ్వే, ఎవడు కాదు. ఏదైతే సొసైటీ పట్టిన అవగాహన ఏంటి, చదువు పట్టిన అవగాహన ఏంటి, నీ బాధ్యతలు ఏంటి, గురుతర బాధ్యత ఏంటి, నీ తల్లిని ఎలా చూసుకుంటావు అలాగే పక్కవాడి తల్లిని ఎలా చూసుకోవాలి, నీ చెల్లిని చూసుకున్నట్టు పక్కింటి అమ్మాయిని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ నీకు తెలిసేది ఎక్కడ? నీ శతకాల్లో, నీ పెద్ద భారత శిక్షలో, నువ్వు చదువుకునే నీ వాంగ్మయంలో. రామాయణ భారతాలు అంటే అవో ఠీకే, దాని మీద డిస్కషన్ వదిలేద్దాం. అది రాశారా, జరిగిందా, దానికి ఎవిడెన్స్ ఉందా, నువ్వు ఉన్నావా, నువ్వు చూసావా, పోనీ అవి పక్కన పెడితే దానిలో ఏం చెప్పారో చూడు. దానిలో చెప్పింది నువ్వేంటి నీకు తెలుసుకో. ప్రతి ఒక్కటి రామో విగ్రహాన్ ధర్మ. ప్రతి ఒక్కటి ఒక తండ్రి ఎలా ఒక కొడుకు తండ్రితో ఎలా ప్రవర్తించాలి, ఒక అన్నగారు తమ్ముడితో ఎలా ఉండాలి, ఒక తమ్ముడు అన్నగారితో ఎలా ఉండాలి, ఒక యజమాని తన యొక్క సేవకుడితో ఎలా ఉండాలి, ఒక సేవకుడు ఏ భావంతో తన యొక్క యజమానితో ఉండాలి, ఒక రాజు అన్నవాడు ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజలు రాజుని ఏ విధంగా వాళ్ళని చూసుకోవాలి. అలాగే ఎవరికి వాళ్ళ వేదంట స్వధర్మం మాట్లాడుకుంటాం కదా, స్వధర్మే సేహ పరధర్మో భయావహ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కాకుండా ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకుంటే ఎంత శాంతిగా నడిచేది. అట్ ద సేమ్ టైం ప్రజాభిప్రాయానికి ఎంత విలువ ఇవ్వాలి. సాక్షాత్ రాముల వారు విలువ ఇచ్చారు, అందువల్ల అమ్మవారిని దూరం పెట్టారు. దేనికైనా దాని డిస్కషన్ అది వేరే విషయం. బట్ అంటే ప్రజాభిప్రాయానికి ఎంత విలువ. ఎంతమంది ఇవాళ మన కింగ్స్ అండ్ క్వీన్స్ ప్రజాభిప్రాయానికి విలువ ఇస్తున్నారండి? కేవలం ఓటింగ్కి తప్పితే. అంటే అది కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్కటి మనకు ఆటోమేటిక్ బాగుపడుతుంది. అంతెందుకు రీసెంట్గా మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన నిజంగా చెప్పాలంటే ఇవాళ రోజులో చెప్పాలంటే కాస్త స్పాట్లెస్ పాలిటీషియన్ ఎవరు అంటే ఆయన చాలా రీసెంట్గా చెప్పాడు. అఫ్కోర్స్ ఆయన అస్త్ర సన్యాసం చేసి ప్రస్తుతం పక్కన ఉన్నారు, ఓన్లీ విషయాల గురించి మాట్లాడతారు. ఆయన అన్నాడు, ఒక్కటే చెప్తారండి, ఇవాళ మొత్తం అందరూ కూడా మీరు కనుక ఒక పబ్లిక్ ఫీల్డ్లోకి వస్తుంటే, లేకపోతే మీరు ఏ ఫీల్డ్లోకి వస్తున్నా కానీ భారతం చదవండి. భారతం చదివితే మీకు తెలియని విషయం లేదు. ఎలా మెలగాలి, అది ఒక మృత్యుడైనా సరే, ఒక ఎంప్లాయీ అయినా సరే, ఒక స్టూడెంట్ అయినా సరే, ఎవరైనా సరే ఎలా మెలగాలన్నది భారతం చెప్పినంతకు ఇంకేం చెప్పలేదు. మరి వాళ్ళు పెద్ద పెద్ద కింగ్స్ ఒకప్పుడు బాగా రాజ్యాలు నేళ్ళేవాళ్ళు, ఫైనల్గా వాళ్ళ అరణ్యవాసం వల్ల వాళ్ళు అజ్ఞాతవాసం గడపాల్సి వచ్చింది. అప్పుడు అంతమంది పెద్ద కింగ్స్ ఆ ఉద్యోగ పరంలో వాళ్ళు వేరే చోట వాళ్ళు ఒక పనిచేసే వాళ్ళలాగా ఉండాలి. వాళ్ళకి బోధిస్తాడు నువ్వు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇలా ఉన్నప్పుడు మీరు ఒక యజమాని వాడితే ఎలా ఉండాలి, ఇవన్నీ నువ్వు తెలుసుకుంటే యూ విల్ బి వెరీ గుడ్ ఇన్ కార్పొరేట్ వరల్డ్. ఒక వర్కింగ్ వరల్డ్లో నువ్వు హౌ టు బికమ్ ఎ లీడర్, హౌ టు బికమ్ ఎ గుడ్ ఎంప్లాయీ, హౌ టు ఎర్న్ మెరిటోరియస్ దిస్ థింగ్స్, అవన్నీ కూడా నీకు భారతంలో ఉద్యోగపరం చదువు నీకు అర్థమవుతుంది. అలాగే నీకు భక్తి తెలుసుకోవాలనుకుంటావా, భాగవతంలో దశమస్కందం చదువు, నీకు ఆ భక్తి అంతా తెలుస్తుంది. రామాయణం పోనీ నీకు అంత టైం లేదండి, నేను బిజియెస్ట్ పర్సన్ అని అనుకుంటావా, సుందరాకాండ చదువు, ఉత్త సారాంశమే చదువు. ఆ సుందరాకాండ అంటే మళ్ళీ మొత్తం రామాయణమే రిపీట్ అవుతుంది. నీకు భగవద్గీత టైం లేదా, భక్తి యోగం చదువు. ఒక్కొక్క దానిలో కనీసం ఒక్క విషయం చదివేనా నువ్వు బాగుపడచ్చు. అంత మనకి వాంగ్మయం మనకంత మనకి ప్రొవైడ్ చేసింది. ఇదంతా ఎందుకంటే నీ సెల్ఫ్ డెవలప్మెంట్కి. ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ డెవలప్ అవుతావో దెన్ యూ నో నీకు నీ సొసైటీ పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల నీ గురుతర బాధ్యత ఏదో తెలుస్తుంది. నేను ఎక్కడా ఇవాళ డిస్కషన్లో మనం ఎక్కడ డబ్బు సంపాదించడం అనేది మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇవాళ సిస్టంలో డబ్బులు సంపాదిస్తారు. తల్లిదండ్రులుగా ఇవాళ నేను 50,000 సంపాదిస్తున్నాడు, లక్షలు సంపాదిస్తున్నాడు. నా తల్లిదండ్రులు 10,000 సంపాదించిన ఇవాళ 60,000 సంపాదిస్తాను, 70,000 సంపాదించి లక్షలు సంపాదిస్తాను. డబ్బులు సంపాదించడం అనేది ఇవాళ జనరేషన్కి ఎక్కడా కూడా లోటు లేదండి. వాళ్ళు చాలా బాగా సంపాదించడం. కోల్పోతున్నది మన యొక్క గొప్పతనాన్ని, మన జాతి యొక్క గొప్పతనాన్ని, మన యొక్క నీతి విలువల్ని వాటిని కోల్పోతుంది ఇవాళ సమాజం. అది వాళ్ళు మీకు పట్టకపోవచ్చు, కానీ దీని ఎఫెక్ట్ ఎవరికో కాదు, మళ్ళీ మనల్నే కాటేస్తుంది. అందుకని ఇవాళ సోకాల్డ్ వృద్ధాశ్రమాలే కాదు, లేకపోతే మరొకటే కాదు, లేదా సొసైటీలో మన పిల్ల బయటికి వెళ్తే మళ్ళీ వెనక్కి వస్తానని మనకు భయం వేస్తుంది. ఖచ్చితంగా. ఎందుకు జరుగుతున్న మనుషుల మృగాలు ఎక్కడో లేవు. మన మధ్య సొంత తండ్రే
ఎవరో పనికి వెళ్తే తల్లేమో పిల్లని పడుకోబెట్టి పనికి వెళ్తే సొంత తండ్రి అమ్మాయిని అఘాయిత్యం చేసే రోజులు వస్తున్నాయి. నెలల పాపను కూడా చూడకుండా. ఎందుకు వస్తుంది దాన్ని ఉన్మాదం? ఎక్కడి నుంచి వస్తుంది? రాక్షసులు ఎక్కడో లేరు, రావణులు మన మధ్య ఉంటున్నారు. రాములు తయారు చేసుకోవాలి, మన సొసైటీ చేసుకోవాలి, మన తల్లిదండ్రులు వాళ్ళని తీసుకురావాలి. మన ఒక తల్లిదండ్రులుగా ఆ రాముల్ని తీర్చిదిద్దాలి, పురుషోత్తములను తీర్చిదిద్దాలి. అది ఎప్పుడు వస్తుంది? మన వాంగ్మయాలు చదవండి, మీరు చదివి వాళ్ళకి బోధించి వాళ్ళు చదవమని పిల్లలకి చదివించండి నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళకి మనం ఎంత వాళ్ళని బిజీ చేసామంటే వాళ్ళకి ఇప్పుడు టైమే లేదు. వాడు కేవలం బట్టి తన్నులు తిని ఆ నార XYZ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ పైకి వచ్చేస్తున్నారే తప్పితే బేసిక్గా వ్యక్తిత్వ వికాసం ఎక్కడ జరుగుతుంది వాడికి? అది కనీసం నువ్వు మొక్కే వంగనది మానే వంగన అనే టైంలో కనీసం ఓకే +2 నుంచి వాడిని కెరీర్ ఓరియంటెడ్ ఫుల్గా చేస్తున్నారు. కనీసం ద టెండర్ ఏజ్ బిట్వీన్ 7 to 15, 7 to 14 మీ చేతిలో ఉంటాడు పిల్లాడు. ఆ టైంలో ఈ చిన్న బోధించండి. భగవంతుడు అంటే ఏదో నీకు ఇచ్చేయాలనే కాదు, భగవంతుడు అనేది ఒకటి మనం నమ్మితే ఒక పూనిక మనకుంటే మన బిహేవియర్ ఆటోమేటిక్గా ఒక స్థితిలో ఉంటుంది, ఒక పద్ధతిలో ఉంటుంది. అందుకు నేర్పించండి. మీరు భగవంతుడు అంటే ఏదో సాయం చేయడానికి కాదు, కనీసం మీ భవిత్యం బాగుండాలంటే తల్లిదండ్రులుగా మన భవితవ్యం బాగుండాలంటే పిల్లలకి ముందు బాగా చూసుకోండి, వాళ్ళకి విలువలు నేర్పించండి. ఎక్కడ చేస్తున్నామండి? దానికి ఏం అక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అక్కల. మన యొక్క పెద్ద బాలశ చదివించండి, మన యొక్క ఏవైతే శతకాలను అవి చదివించండి. ఆ తర్వాత గురుకుల వ్యవస్థ ఒకటి కాస్ట్ పరంగా అనుకోవచ్చు, లేకపోతే మనం ఆల్రెడీ ఫాలో అవుతున్న సిస్టమ్ వల్ల కావచ్చు. గురుకుల వ్యవస్థ మనం పూర్తిగా అందరూ కాలేరు. అలా అయితే వేరే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మూసిపోతాయి. వద్దు, పోనీ మీరు చేయలేరు. బట్ ఆ గురుకుల వ్యవస్థలో ఉన్న మంచి సిస్టమ్స్ని అయితే మీరు తీసుకోండి. వాళ్ళు ముందుగా ముఖ్యంగా ఏంటంటే చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం ఉంది. ఒక గురువుకి శిష్యుడికి కూడా సంబంధం, ఫస్ట్ థింగ్ గురుకులలో గురు శిష్యుల మధ్య సంబంధాన్ని డెవలప్ చేస్తుంది. ఇవాళ గురువు అటువైపు చూసి వాడు మ్యాథ్స్ చెప్తే ఏదో వాడు బోర్డు మీద చెప్తుంటే వెనక్కి నుంచి చేస్తున్న జోక్స్ ఎన్ని, వాళ్ళ మీద బాత్రూంలో రాస్తున్న చెడ్డాలలు ఎన్ని, వాళ్ళ మీద బయటకు వచ్చి రాస్తున్న ఆ బ్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, సినిమాల్లో వాళ్ళ మీద చూస్తున్న జోక్స్ ఎన్ని ఉంటున్నాయి. ఎక్కువైపోయింది కదా. వాళ్ళ మీద పూర్తిగా గురు బ్రహ్మ గురు విష్ణుడు గురుదేవ మహేశ్వర అంటూ తల్లిదండ్రుల లాంటి స్థానం గురువుకి ఇచ్చిన తర్వాత ఆ గురువుకి దేవుళ్ళ కన్నా ఎక్కువ స్థానం ఇచ్చారు. శివుడు కోపిస్తే గురువు దాన్ని ఆపగలట, కానీ గురువు కోపిస్తే శివుడు కూడా ఏమీ చేయలేడు. అటువంటి స్థానం ఇచ్చిన గురువుకి ఇవాళ మన వ్యవస్థ ఏం చేస్తుందండి? ఎందుకంటే గురువులనే మనం చిన్న చూపు చూస్తున్నాం, ఇంకా గురువు చెప్పేది మనకి ఏం వాల్యూ ఉంటుంది? సో గురుకుల వ్యవస్థలో ముఖ్యంగా గురు శిష్య సంబంధం బాగుంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ టేకెన్, దానికి కూడా రీజన్, దట్ ఈస్ ఆల్రెడీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ దట్ తల్లి మీద గౌరవం ఉంది అన్న కాన్సెప్ట్తో నెక్స్ట్ గురువు గురించి మాట్లాడుతున్నారు. కానీ మన దౌర్భాగ్యం వాళ్ళ తల్లిదండ్రుల మీదే విలువ లేకుండా పోయింది. ఎందుకంటే తల్లిదండ్రుల బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. మనం వాళ్ళకి మంచి చెప్తున్నాడు, మనం కూడా మన నడవడిక అవతలాడు మన మీద పాయింట్అవుట్ చేయని విధంగా ఉండాలి. కానీ మనమే ఇంట్లో ఏవో తెచ్చిపెట్టుకుని దాన్ని తాగి తిని మనం చెప్తుంటే వాళ్ళు ఎంతవరకు వింటాడు? అలా అని కొడుకు కూడా గ్రహించాలి. ఇప్పుడు నేను నా పిల్లాడికి ఒరే నాయనా నువ్వు తాగద్దురా అని చెప్తే తండ్రి తాగుతున్నాడుగా నేను తాగుతున్నా అంటే తండ్రి ఫెయిల్ అయ్యాడు, నువ్వెందుకు ఫెయిల్ అవుతావు? మంచిని గ్రహించు, మంచిని నువ్వు తాకుండా ముందుకెళ్ళు. సో అలా వీడికి కూడా ఆ విచక్షణ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే సరైతే విజ్ఞానం ఉంటుందో, ఏది మంచి చెడు అర్థం చేసుకునే స్టాండర్డ్ వీడికి ఉంటుందో అప్పుడు వాడు ఆ పని చేయగలడు. అందుకని మీరు ఏంటంటే ముందు నుంచి ఒక పెద్ద బాల శిక్షణ నేర్పించండి, శతక పద్యాన్ని నేర్పించాను మీకు టైం ఉన్నప్పుడు. అలాగే మన వాంగ్మయం కొంచెం తెలుసుకుని చెప్పండి. వాళ్ళ అదృష్టం ఏంటంటే మీరు నెట్లో కూర్చుంటే మీకు కావాల్సిన, మీకు డిఫరెంట్ స్టేజ్లో మీకు కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది. నీకు నార్మల్ ప్రైమరీ నాలెడ్జ్ కావాలా, హై లెవెల్ నాలెడ్జ్ కావాలా, అడ్వాన్స్ ఏదైనా సరే మీ ముందు ఉంది. లేదా ఎన్నో ప్రవచనకారులు ఉన్నారు, అందరూ మంచి వాళ్ళు. కనీసం వాళ్ళ నుంచి విని మీకు అర్థమైంది మీ పిల్లాడికి చెప్పండి. దాంతో కనీసం వాళ్ళ ఓరియంటేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు డిగ్రీలు ఎలాగో, ఇంటర్ ఎలాగో, 10th ఎలాగో, ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఎలాగో, నేను అంటే మా ఇంట్లోనే జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. మా మేనత్త ఒక ఆవిడకి పెళ్లి సంబంధం వస్తే అప్పట్లో చిన్నపిల్లలకి వివాహాలు చేసేవాళ్ళు కదా. పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళు ఈ అమ్మాయి ఏం చదువుకుంది అంటే పెద్ద బాల శిక్ష పూర్తి చేసిందండి అని చెప్పారట. అంటే పెద్ద బాల శిక్ష పూర్తి చేసిందంటే దాంట్లో కూడా లెవెల్స్, మొదలు పెట్టిందంటే ఒక లెవెల్, సగం వరకు అయిందండి అంటే అదొక లెవెల్, పూర్తి చేసింది అంటే ఓకే అదే ఒక గ్రాడ్యుయేషన్ లాగా అనమాట. పెద్ద బాల శిక్ష అప్పట్లో అంత బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడు దాన్ని మనం పక్కన పెట్టేసాం. నిజానికి ఇప్పుడు పేరెంట్స్కి చాలామందికి ఆ పేరు కూడా తెలియదు. అండ్ పెద్ద బాల శిక్ష అంటే వాడు ఇచ్చే పుస్తకం నిజంగా మనకు ఆ పుస్తకం చూస్తేనే చదవబుద్ధి కాదు. అంత హెవీ వాల్యూమ్స్, ఇంత లావ్ వాల్యూమ్స్ అది కాదండి. పెద్ద బాల శిక్ష ఏదైతే ఉందో ఆ 100 పేజీలు 130 పేజీల్లో చిన్న నార్మల్ బుక్, అది చదివించండి చాలు. అది చదివిస్తే చాలు, వాళ్ళు చాలా బాగా వాళ్ళ లైఫ్లో ఎలా ఉండాలనేది వాళ్ళకి అర్థమైపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు.
ఇది మనం తీసుకురంటే ఎక్కడి నుంచి చేయించుకోవాలి, పెద్ద గవర్నమెంట్లో లేకపోతే ఎవరో చేయగల, తల్లిదండ్రులు మనం చేస్తే చాలు. అది మనం ముందు చదువుకుంటే వాళ్ళు ఇవాళ కాదు, పోనీ ఇన్నేళ్ళు నువ్వు ఫెయిల్ అయ్యావు, కనీసం ఇప్పుడు మొదలెట్టినా సరే నువ్వు ముందుకు వెళ్ళచ్చు. అది నా అభిప్రాయం. అంటే బేసిక్గా ఎందుకంటే డబ్బులు సంపాదించడం అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. ఆ స్కిల్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇవాళ మన సిస్టంలో టూ మచ్ ఇంబైబ్డ్. వాడికి ముందు నుంచే ఆ ఏఐ నేర్పించడం, లేకపోతే కోడింగ్ నేర్పించడం, లేకపోతే ఈఆర్పి సొల్యూషన్స్ నేర్పించడం, లేకపోతే ఇంకో అవన్నీ కూడా మన సిస్టంలో ఆల్రెడీ వచ్చేసాయి. ఎకనామెట్రిక్స్ అంటే దేని ఏది తీసుకుని మీకు అన్నీ వచ్చేస్తున్నాయి. సో వీళ్ళు డబ్బులు సంపాదించుకుని వీళ్ళు సెటిల్ అవ్వడం అనేది ఎక్కడా డౌటే లేదు. ఈ జనరేషన్ దే విల్ బీ 100% మచ్ బెటర్ సక్సెస్ఫుల్ దాన్ ద కరెంట్ డే పేరెంట్స్. బట్ కోల్పోతున్నవి విలువలు. అందుకని ఇవాళ వాడు ఎంత పైకి వచ్చినా పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రుల మీద గౌరవం లేదు, సమాజం మీద గౌరవం లేదు, పూజల మీద గౌరవం లేదు, మంత్రాల మీద గౌరవం లేదు, మన యొక్క కట్టుబాట్ల మీద గౌరవం లేదు, ఆ పెళ్ళి అనే వ్యవస్థ మీద గౌరవం లేదు. అసలు దేనికి ఎందుకు ఏది చేస్తున్నావో దేని మీద గౌరవం లేదు. అసలు ఒడుగు ఎందుకు చేస్తున్నావు, ఉపనయనం ఎందుకు చేస్తున్నావు, ఆ తర్వాత నువ్వు ఈ పెళ్ళి అనేది ఎందుకు చేసుకుంటున్నావు, ఆ తర్వాత వేరే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నావు, అలాగే ఎవరైనా పిలిచి ఒక బర్త్డే అండ్ ఒక పుట్టినరోజు అని చేస్తున్న 10 మంది అయితే ఎందుకు వాడికి ఆశీర్వాదం ఇప్పిస్తున్నావు. ఎక్కడుందండి? వాళ్ళు ఒక రోజు నాకు ఒక ఫంక్షన్ పిలిచారు, ఎవరో పెద్ద ఆర్గనైజ్ చేసేసారు. నైట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఆ రోజు డే అంతా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఒక పెద్ద అని అడిగారు, అమ్మ మీ పిల్లలకు కనీసం మీరు ఇవాళ ఒక్కసారి అక్షంతలు వేసారా అని. లేదు, ఆ సాంప్రదాయం వాళ్ళకి లేదు. అప్పుడు ఆయన 10 మంది చెప్పి అక్షంతలు వేయించారు. అంటే అక్షతలు దాని పర్పస్ దానికి ఉంది. నీ చేతిలోంచి వెళ్తుందంటే ఆ ప్రకంపనలో దానిలో ఉన్న నీ విద్వత్తు లేకపోతే నువ్వు అనుకున్న భావం వాడికి వెళ్ళి వాడికి ఒక పైకి తీసుకొస్తుంది. ఎంతమంది కేక్ కటింగ్లు లేకపోతే పార్టీలు చెప్తే ఎంతమంది నిజంగా బర్త్డే పరంగా దాన్ని చేసుకుంటున్నామండి. ఎంతమంది ప్రవచనకారులు నెత్తి నోరు పెట్టుకుని వాళ్ళు చెప్తున్నారండి. అలాగే మన సిస్టమ్స్ అన్నీ నువ్వు ముందు కరెక్ట్గా అవగాహన చేసుకుంటే చాలా పెద్దగా మిమ్మల్ని ఎవరు ఏం ప్రెస్ చేయట్లేదు. ఉన్న వాటిలోనే మీరు దానిలో కొంచెం క్వాలిటేటివ్ డెవలప్మెంట్ తీసుకురండి. ఎందుకంటే ఇవాళ మీరు సడన్గా పోయి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు చేయలేరు, చేంజ్ ఏమీ చేయలేరు. ఉన్న సిస్టంలో మీరు నడవాల్సిందే, కొత్తగా మనం ఏం చేంజ్ తీసుకురావడం. బట్ దాన్ని మీరు అందరూ గురుకులంలో వాళ్ళు వేయలేకపోయినా గురుకులంలో ఉంటున్న ఈ వ్యక్తిత్వ వికాసమే కాదు, అలాగే వాళ్ళకి ఆ గురు శిష్య సంబంధాన్ని ఇంప్రూవ్ చేయడమే కాదు, ప్లస్ వాడికి ఓవరాల్ డెవలప్మెంట్ అంతా కూడా చెప్తూ అదృష్టం ఏంటి, ఇప్పుడు మనం ఈ జనరేషన్ కాస్త సుఖపడాల్సింది, మనం ఆనందించాల్సింది ఏంటంటే రీసెంట్గా మన శృంగేరి మఠం వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి కంచికా మఠం వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా స్కూల్స్ కూడా తయారు చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి యూనివర్సిటీస్ ఉన్నాయి, స్కూల్స్ పెడుతున్నారు. ఏ విధంగా మనం చాలా ఒక సాంప్రదాయ ఆ స్కూల్స్ తీసుకొస్తున్నారు. వీళ్ళనంతలో అక్కడ చేర్చండి, లేదా కనీసం అదేంటో సిస్టమ్ తెలుసుకుని దాన్ని బట్టి మీ ఇంట్లో ఎంతవరకు పాజిబుల్ అది ఇంప్లిమెంట్ చేయండి. తేడా ఉంటుంది. అది ఇప్పుడు మీకు తెలియదు. ఇవాళ డబ్బులు మీ పిల్లలకు వచ్చేస్తున్నాయి, మీకు వచ్చేస్తున్నాయి, మీరు ఆనందంగా ఉన్నారు. కానీ రేపు పొద్దున్న మనం పెద్ద అయినప్పుడు మనం నేర్పిన విలువలు మన రోడ్డు మీద ఉంచుతున్నాయా, ఒక గౌరవప్రదమైన ఇంటి మీద చోట ఉంచుతున్నాయా అనేది మనకు అప్పుడు అర్థమవుతుందండి. ఆ రోజు మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకని మనం ఇవాళ యాజ్ పేరెంట్స్ మనం చేసేది ఇది మన భవితవ్యం బాగుండడానికి. వాళ్ళకి ఎలాగో బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నారు. ఆ మెటీరియలిస్టిక్ వరల్డ్ దాటి ఏమవుతుంది అనేది ఎవరైనా చెప్పలేని పెద్ద ప్రశ్న అయిపోతుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది మన వ్యవస్థకి అది ఎంతవరకు అది నిజంగా మంచి చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. దాన్ని ఆపకపోతే ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన అందరం కూడా బహుశా డిస్ట్రాయ్ అవుతాయేమో కూడా చెప్పలేం. బట్ అదృష్టం ఏంటంటే మన ఇండియా కానీ అట్లీస్ట్ మన ఇండియాలో ఎన్ని సిస్టమ్స్ ఎంత భ్రష్టు పట్టినా, ఎంతమంది ఎన్ని విధాలుగా మన రిసోర్సెస్ నాశనం చేసినా మనం ఇంకా పైకి వెళ్ళాలని మన దగ్గర అంతకన్నా పెద్ద గొప్ప రిసోర్సెస్ బుర్రలు మనకు ఉన్నాయి. సో గ్యారంటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సొల్యూషన్ మన వాళ్ళే తీసుకొస్తారు, ఎవరో కూడా అక్కర్లా. దానికి కూడా సొల్యూషన్ వస్తుంది. అది కనుక వికృతం దారిస్తే దాని ఎలా కంట్రోల్ చేయాలని వాళ్ళే తీసుకొస్తారు. అది అలాగే ఉంది. మోరోవర్ ఇవాళ ఉన్న వాళ్ళు ఎవరైతే సంపాదన పరులుగా ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు గ్యారంటీగా వాళ్ళు చూసుకోగలరు డబ్బు పరంగా. బట్ మానవతా విలువలు పెంచండి. వాళ్ళు ముఖ్యంగా దైవీ భక్తి కానీ లేకపోతే దైవం అని కూడా అన్నం. ఇవాళ ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే దేవుడి గురించి మాట్లాడకూడదు, వర్ణం గురించి మాట్లాడకూడదు, సనాతనం గురించి మాట్లాడకూడదు, తిండి గురించి మనం మాట్లాడకూడదు. సో అందుకని ఇవేమీ మనం టచ్ చేయం. వాడి వ్యక్తిత్వంగా వాడు పెరగడానికి, ఒక సౌమ్యుడిగా ఎదగడానికి వాడిని రాక్షసులుగా చేస్తావా మంచివాడిగా చేస్తావా నువ్వు నిర్ణయించుకో. దానికి తగ్గట్టుగా ఎలా చేయాలని నువ్వు దయచేసి వీటిని తిరిగాయి. ఏది కూడా మన వాంగ్మయం ఇది చెయ్యొద్దు అని చెప్పదు, ఏది చేస్తే ఎలా ఉంటావో చెప్తుంది. సో నీకు నువ్వు నిర్ణయించుకో, ఆ విఘ్నత నువ్వు తెచ్చుకో అని నా అభిప్రాయం అండి. సో అప్పుడు దాన్ని బట్టి మీరు అన్నట్టుగా
విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలంటే మనం ఎంత డిస్కషన్ చేసుకున్నా ఎవరు చేసేవాళ్ళు, అది మీ బేసిక్గా కావాలంటే ట్రాన్సాక్షన్ లీడర్షిప్, ట్రాన్స్ఫర్మేషన్ కాదు. అంటే నేను ఇచ్చేస్తే నాకు ఎంత వస్తుంది, ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే నీకు ఇచ్చేస్తే నాకు ఎంత డబ్బు వస్తుంది, ఒక గురువు ఉన్నాడంటే నాకు ఎంత చేస్తే నాకు ఎంత డబ్బు వస్తుంది, నీకు ఇప్పిస్తే ఎంత వస్తుంది, అంతా ఎవ్రీబడి నేను ఇచ్చేస్తే నాకెంత వస్తుంది అని వెళ్తాను. కానీ నిజంగా వాడికి ఏం వెళ్ళాలని మనకి వెళ్ళట్లే. ఈ వ్యవస్థను మనం చేంజ్ చేయలేం. కొన్నాళ్ళు ఇదే ఎప్పటికో వెళ్ళి మళ్ళీ ఏ కరోనా లాంటి సంకటం వస్తే ఒకళ్ళొకరు మానవత విలువలు అర్థమయ్యి మన వెళ్ళాలి ముందుకెళ్ళే అవకాశం వస్తుంది. ఈ లోపల మన చేతిలో ఉన్నది మనం చేద్దాం. మన కుటుంబానికి మనం కనీసం ఈ మానవత విలువలు పెరగడానికి, వ్యక్తిత్వ వికాసం పెరగడానికి, మన భవితవ్యం ప్లస్ మన పిల్లల భవితవ్యం కూడా బాగుపడడానికి ఏం చేయాలో మనం చేద్దాం. అదేంటంటే ఇటువంటివి మన పెద్దవాళ్ళ శిక్షే కాదు, మన శతక పద్యాలే కాదు, లేకపోతే గురుకుల వ్యవస్థలో ఉన్న మంచివి తీసుకుని దాన్ని మనం వాళ్ళ గురుకులంలో పెట్టకపోయినా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి ఎలా పైకి తీసుకెళ్ళాలి, దానిలో ఓవరాల్ డెవలప్మెంట్ మేబీ ఒక యోగానే కావచ్చు, ఒక ధ్యానమే కావచ్చు. ఎందుకంటే ఇవాళ మొత్తం యువతని ప్లస్ పెద్దవాళ్ళని కూడా పట్టిస్తున్న సమస్య ఏంటంటే మానసికంగా వాళ్ళు చాలా క్రష్ అయిపోతున్నారు, చాలా ఒత్తిడికి లోడ్ అవుతున్నారు అందరూ కూడా. ఆ మానసిక ఒత్తిడి తల్లి దగ్గర నుంచి మొదలై ఆఫీస్లో ఉన్న బాస్ దాకా ఉంటుంది, ఇంట్లో ఉన్న పిల్లాడి దగ్గర మొదలై ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీ దాకా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. ఈ మానసిక ఆ ఒత్తిడి తట్టుకోవాలంటే బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక ధ్యానాన్నో ఒక నామాన్నో ఏదో దాన్ని పట్టుకో, నీకు ఇష్టమైంది. నువ్వు అలాగే వెళ్ళిపోయి ఎక్కడో యోగాకి వెళ్ళిపోయి కూర్చొని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఏదో ఇప్పుడు ధ్యానమో లేకపోతే యజ్ఞమో లేకపోతే ఇంకోటి మనకి మన అందుకనే వాంగ్మయాలు తిరగాలని చెప్తుంది. మన వాంగ్మయం మన భగవద్గీత చెప్తుంది. మనప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇత్యేత తపో మానసం ఉచ్యతే. అంటే మనప్రసాద మనసును ప్రశాంతంగా ఉంచుకొని, సౌమ్యంగా ఉంచుకొని, మనప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ మౌనంగా ఉంటూ ఆత్మను కూడా ఎటువంటి ఆలోచన లేకుండా ఉంచేసి నిగ్రహం గల ఆత్మ వినిగ్రహ, ఆత్మ నిగ్రహం అల్ల, ఆత్మ నిగ్రహించడం వల్ల వినిగ్రహ, ఆ నిగ్రహంగా ఉన్న ఆత్మలో ఒక భగవన్నామాన్ని లేదా ఒక ప్రశాంతతను దాన్ని ప్రవేశపెట్టుకుని భావ సంశుద్ధి, నీ భావం ఇత్యేత తన భావాన్ని చాలా శుద్ధిగా ఉంచుకుని, అంటే ఎటువంటి చెడు భావాలు లేకుండా ఉంటే తపో మానసం ఉచ్యతే. అదే మానసిక తపస్సు. ఆ మానసిక తపస్సు చేస్తే ఈ ఒత్తిళ్ళన్నీ పోతాయి. నువ్వు ముందు ఆ నెగిటివ్ థాట్స్ అన్ని ఏదో చేస్తే ఏదో అయిపోతుంది, లేకపోతే నేను సాధించకపోతే నాకేదో అయిపోతుంది, అది కాకపోతే ఇంకోటి, ఇవన్నీ ముందు ఈ మానసిక ఒత్తిడి అదే కారణాలు. పిల్లాడికేమో చదువు మీద ఒత్తిడి, తండ్రికేమో సంపాదన మీద ఒత్తిడి, తల్లికేమో పక్క వాళ్ళకు ఉంది నాకు లేదన్న ఒత్తిడి. మెయిన్గా జరుగుతున్నది నాకు ఉన్నదానికి కాదు, వాళ్ళకుంది నాకు లేదన్న ఒత్తిడే పెరుగుతుంది. వీటిలన్నిటికీ ముఖ్యంగా మానసిక తపస్సు చేయి. మానసిక తపస్సు చేయాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ కూర్చోక్కర్లే. ఇవే మనసును ప్రశాంతంగా ఉంచుకో, హాయిగా భావాలను సంశుద్ధిగా ఉంచుకో, ఎవడి చెడు కోరుకోకుండా హాయిగా అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలని ఈ మధ్య పెద్ద అందరూ కోట్ ఎక్కువ పెడుతున్నారు. అది మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే కనుక అదే మనకి మంచి ప్రసాదం. దాంతోనే మన విద్యావ్యవస్థ కాదు ప్రతి ఒక్కటి ఇంప్రూవ్ అవుతుంది. విద్యావ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం కరెక్టే. ఇవన్నీ మీరు ఎందుకంటే విద్యావ్యవస్థ చేంజ్ చేయగల స్థితిలో మనమే కాదు, చెప్పండి గవర్నమెంట్ కూడా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ చేతులు ఇచ్చేస్తుంది. అంత పెద్ద ట్రంప్ గారే యూఎస్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దాన్ని క్యాన్సిల్ చేసి పడేశాడు. వాట్ ఆర్ ద పొలిటికల్ రీజన్? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని దాన్ని ఎత్తేసాడు. ఏదో మనకు కూడా చూస్తుంది, ఎడ్యుకేషన్ పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోయింది, ఎవరిది అనేది కంట్రోల్ లేదు. ఆంధ్రాలో అయితే మనం చెప్పకల్లా మొత్తం ప్రైవేట్ హాస్టల్లో ఎవరు XYZ ఎవరి పేర్లను వాళ్ళవి నడుస్తున్నాయి, అంతా ప్రైవేట్ స్కూల్సే. గవర్నమెంట్ స్కూల్స్ ఎంత ప్రొవైడ్ చేసినా గవర్నమెంట్ స్కూల్స్కి మనం వెళ్ళాం. గురుకులాల్లో అవన్నీ వినడానికి బాగానే ఉంది. ప్రాక్టికల్గా గురుకులాల్లో కూడా ఎంతెంత ఫీజులు అడుగుతున్నాం మనం చూస్తే ఏవో కొన్ని ధార్మిక సంస్థలు లైక్ సాయిబాబా తప్పితే గురుకులాల్లో కూడా చాలా ఎక్కువ డబ్బులు అవుతున్నాయి. ఎంతమంది ఎఫర్ట్ చేయగలరు చెప్పండి? సో అందుకని ఉన్నంతలో ఖర్చులేని వ్యవహారం ఏంటంటే తల్లి కన్నా ఇన్స్పిరేషనల్ స్పీకర్ ఎవడు లేడు, తండ్రి కన్నా డిసిప్లినర్ ఎవడు లేడు. తల్లి తండ్రి కలిస్తే మొత్తం సమాజాన్ని మార్చచ్చు. అట్లీస్ట్ ఆ పిల్లల్ని కొంతవరకు నువ్వు ఎంత వాడి చెడు ప్రభావానికి లోటైనా ముందు నుంచి కనుక నువ్వు మొక్కయ్యనప్పుడే వాడి కనుక ఏ రోజులు బోధిస్తే సొసైటీ నిజంగా చాలా బాగుకెళ్ళి ఈ నేర్పిస్తున్న తల్లిదండ్రుల భవితమే కాకుండా రేపొద్దున వాడి తల్లిదండ్రులు అయినప్పుడు వాడి భవితం కూడా మనం భావించగా మనం చేయొచ్చు. అది విద్యా విధానమే కాదు, దేనికైనా సరే ఈ బేసిక్ స్టెప్స్ వాళ్ళు ఇంటిమేట్ చేస్తే బాగుంటుందండి. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాడికి బేసిక్స్ మనం నేర్పిస్తామో అప్పుడు వాడు పైకి వస్తున్నది గ్యారంటీగా. ఒకప్పుడు మనకి నాన్ డీటెయిల్స్లో వాటిలో మనకి చిన్న విషయం ఆ త్రిజటా స్వప్నం ఉంది. ఆ త్రిజటా స్వప్నంలో అసలు ఎంత మీనింగ్ ఉందండి అంటే యూ హ్యావ్ ఏ సిక్స్త్ సెన్స్. ఆ సిక్స్త్ సెన్స్ సేస్ సర్టన్ థింగ్స్. వేళ సిక్స్త్ సెన్స్ అంటే దాన్ని మళ్ళీ సెవెంత్ సెన్స్ ఎయిత్ సెన్స్ చాలా ఇచ్చేసారు. బట్ వాట్ ఇట్ ఈస్, హౌ యు ఆర్ హ్యావింగ్ వైబ్ విత్ యువర్ పీపుల్.
ఆ టెలిపతి అనండి ఏదైనా సరే, ఇవన్నీ మనకి జరిగే దృష్టాంతాలు తెలియడమో, దాని గురించి ఎవడో వచ్చేసి మనకి హౌ టు ఇంటర్ప్రెట్ డ్రీమ్స్ అని ఎవడో మనకి చెప్పక్కర్లా, మనకే తెలుసు. ఇలా మనకి ఎన్నో విషయాలు మనకి నాన్ డీటెయిల్స్లో తెలిసేవి. ఇప్పుడు అవి లేవు కదండి, ఎవరు చదువుతున్నారు? ఏమీ లేవు. అట్లీస్ట్ వీళ్ళు సెటిల్ అయిన తర్వాత అట్లీస్ట్ కొన్ని థింగ్స్ ప్లీజ్ రిఫర్ యువర్ సెల్ఫ్. అలానే మళ్ళీ దృశ్య మాధ్యమాలను నేను ఒప్పుకోనండి, సినిమాలు అవి కాదు. దృశ్య మాధ్యమాల్లో మనకి లిమిటేషన్ వచ్చేస్తుంది. ఒక చందమామలో లేకపోతే మనకు కథలో ఒక కింగ్ ఎలా ఉంటాడని మనం ఆలోచించుకున్న దానికి ఎదురుకుండా ఎవడో ఒక వేషగాడు వేసుకుందని చూసిన దానికి చాలా తేడా ఉందండి. మనం గనక ఆలోచిస్తే మనకు ఆ కింగ్ అంటే వాళ్ళ లక్షణాలు ఏంటి, ఆ చూపే కాదు, వాడికి కొన్ని వాడికి క్వాలిటీస్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఒక స్ఫురద్రూపితనం, ఒక నాలెడ్జ్, ఒక 10 మందిని గైడ్ చేయడం, కేవలం అందమే కాదు. వేరే దృశ్యమాలికలో నీకు కేవలం టీవీ మాధ్యమాన్ని వాడు అందమే చూపిస్తాడు, వాడు ఆహారమే చూపిస్తాడు, అది కాదు. ఇంటర్నల్ క్వాలిటీస్ మనకి తెలియదు. అది నువ్వు చూడాలంటే ఒక కింగ్ ఎవడు అంటే నువ్వు చందమామలో లేకపోతే ఏదైనా పుస్తకాలు చూస్తే. దీనికి ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయలు అని మనం అనుకుంటే ఊహించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. నిజానికి శ్రీకృష్ణదేవరాయలు పొట్టిగా అంత అందంగా ఏమి ఉండరు ఆయన, కానీ ఆయన క్వాలిటీస్ని బట్టి ఆయన పాలించిన రాజ్యాన్ని, లేదంటే ఆ టైంలో ఆయన ఎలా ఉన్నారు, ఏం చేశారు, అష్టదిగ్గజాలు ఉన్నారు ఆయన కొలువులో. అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన చేసినవన్నీ చూస్తే, లేకపోతే ఇచ్చిన రత్నహారాలన్నీ చూస్తే ఆయన మనం ఊహించుకోవడం చాలా గొప్పగా ఊహించుకుంటాం. అక్కడ ఇమాజినేషన్ పవర్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. నిజంగా ఆయన ఉన్నారా అంత అంటే మనం పర్సనాలిటీ చూడాల్సింది, పర్సనాలిటీ వ్యక్తిత్వం చూడాలి, కానీ ఫిజికల్ పర్సనాలిటీ అక్కడ చూడకూడదు. ఇమాజినేషన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది, అంతవరకు ఒప్పుకోదగ్గది. కానీ ఈ రోజుల్లో టీవీలు, ఫోన్లు చూడడం వల్ల వీటికి వీళ్ళు అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళల్లో ఇమాజినేషన్ పవర్ అనేది నిజంగా కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు పోయిందండి. చాలా బాధాకర విషయం అంటే ఇమాజినేషన్ అనేది కోల్పోతున్నారు. అది తర్వాత చాలా కేవలం అంటే 2 విషయాలు ఈ సమాజాన్ని తిప్పేస్తుందంటే, ఒకటేంటంటే కేవలం డబ్బు ఎలా సంపాదించాలి అన్న మార్గంలో తయారవుతున్న కరికులమ్స్, ఏ స్టేజ్ అయినా సరే, డిగ్రీ అవ్వచ్చు, పోస్ట్ డిగ్రీ అవ్వచ్చు, 10th అవ్వచ్చు, ఇవన్నీ కేవలం మనం ఒక ఉద్యోగం సంపాదించిన కళలు మాత్రమే తీసుకొస్తుంది చదువు. రెండవది ఏంటంటే ప్రతి ఒక్కటి ఈ దృశ్యమాలికలు వచ్చేసేసి ఇమాజినేషన్ అనేది పూర్తిగా కోల్పోయారు. మనిషికి ఆ ఇమాజినేషన్ అనేది ఉన్నంత కాలమే వాడు, ఎప్పుడైతే పోతుందో దాన్ని డెఫినెట్గా మానవత అన్నదానికి వాడికి కొంచెం ఆలోచన కౌశలం అనేది తగ్గిపోతుంది. ఈ 2 మనం డెఫినెట్గా తీసుకోవాల్సినవి. ప్లస్ మానవత విలువల్ని, మన యొక్క సమాజం ఏంటి, మనమేమిటి అన్న మూలాల్ని కనుక్కోవడం మస్ట్ అండ్ షుడ్ అండి. తెలిస్తే కానీ మనం ఇంకొంచెం మనం ముందు మన జాతి ఏంటో తెలియాలి, మన నీతి ఏంటో తెలియాలి, మనమేంటో తెలియాలి. అబ్బా వాడెవడో ఏదో కనిపెట్టేశాడే, వాడెవడేదో క్లోనింగ్ చేసేసాడే, వాడేదో ఇంకోటి, ఇవన్నీ మన భారతంలో ఆల్రెడీ ఉన్నాయి. మీరు చదివితే కనుక ఒక విమాన శాస్త్రమే కాదు, ఒక క్లోనింగే కాదు, లేకపోతే ఎక్కడో ఉన్నదాన్ని చూసి ప్రత్యక్షంగా చెప్పడమే కాదు, ఇవన్నీ ఎవ్రీథింగ్ వాజ్ దేర్ ఆల్రెడీ ఇన్ భారతం. చెప్పేదంటే నువ్వు కరెక్ట్ పద్ధతి దాన్ని అర్థం చేసుకుంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. మనం డెవలప్ కాదు, మనం యాక్చువల్లీ డిగ్రేడ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం అన్నీ దూరం పెట్టి ఎవరో ఏదో చేశారనుకుంటాం తప్పితే మనం దీనిలో ఆల్రెడీ ఉన్నాయి. ఇది మనం తెలుసుకుని ముందుకెళ్ళినాడు మనం పైకి వెళ్ళే అవకాశం వస్తుంది. ఇది విద్యా విధానం అంటే అఫీషియల్లీ యాజ్ ఎ సిస్టమ్ వీ కెనాట్ చేంజ్. ఎందుకంటే దానికి వాళ్ళ కమర్షియల్ కన్సిడరేషన్స్ అన్నీ ఉన్నాయి. అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళ తల్లిదండ్రులుగా ఉన్న మనమే మన పిల్లలకి ఈ చిన్ని విషయాలు, ఒక గీత, ఒక రామాయణం చిన్న బుక్కు, ఒక భారతం చిన్న బుక్కు, అలాగే వాళ్ళు చదువుకునే రీతిలో పెద్ద వద్దు, వాళ్ళు చదువుకునే విధంగా, అలాగే ఈ పెద్ద బాల శిక్ష, తర్వాత శతకాలు ఇవి పెట్టి టైం ఉన్నప్పుడు వాళ్ళ చేత చదివించండి. బయటికి వెళ్ళి వాడు సినిమాకి వెళ్ళిపోయి 3 గంటలు, లేకపోతే లాంగ్ రైడ్కి వెళ్ళిపోయి ఇంకో కాకుండా కనీసం ఆ టైంలో వాళ్ళు చదవమని వాళ్ళు మీరు ఎంకరేజ్ చేయండి. దీనివల్ల సొసైటీకి చాలా లాభం జరుగుతుంది. విద్యా విధానమే కాదు, మన జీవన విధానానికి అది చాలా తేడా తీసుకొస్తుందని నా ఉద్దేశం. ఎప్పుడైతే వాడికి రామాయణం చదువుతాడో గ్యారంటీగా ఒక తండ్రి ఎలా ఉండాలో తెలుస్తుంది, ఒక కొడుకు ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది, ఒక అన్నగారు ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. సీతమ్మ వారి క్యారెక్టర్గా మనకు చూస్తే సీతమ్మ వారు ఏదో చాలా స్థితిమెత్తగా సౌమ్యంగా ఉండి అంతా కూడా ఆయన చెప్పినట్టు చేసుకున్నవాడు కాదండి. మీరు కొన్ని డిస్కషన్స్ దాని కనుక చూస్తే ఆవిడ చెప్పాల్సిన చోట చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. ఎక్కడైతే ఆయన నేను వెళ్ళిపోతున్నాను, నా అమ్మకు నువ్వు సేవ చేసుకోండు, నేను అడవులకి వెళ్ళిపోతాను, నాన్నగారు చెప్పి వెళ్ళిపోతారంటే ఆవిడ అంటుంది, నన్ను వదిలేస్తాను నన్ను అమ్మగారి దగ్గర, నేను నిన్ను వదిలి ఎలా వస్తానని ఆవిడ చెప్పే కొన్ని రూల్స్ ఆయన అంటాడు. అక్కడ అడవిలా ఉంటాయి అంటే ఆవిడ చెప్పే సమాధానం అసలు ఆవిడ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఆవిడ చాలా చోట్ల ఎలా చెప్పాల్సిన చెప్పింది, సౌమ్యంగా ఉండాల్సిన చోట ఉంది, ఎక్కడ గట్టిగా చెప్పాలో అక్కడ ఆవిడ చెప్పింది. సేమ్ ద్రౌపది కూడా, మహావీరులు వాళ్ళందరూ కూడా ఎవరైతే పంచపాండవులు వాళ్ళందరినీ ఆవిడ ఎంత బాగా కంట్రోల్, ఎవరికి ఏది కావాలో వాళ్ళని ఆ విధంగా సాటిస్ఫై చేస్తూ కేవలం ఒక్కరితోనే తన సంసారాన్ని ఆపరంగా చేసుకుంటూ వచ్చినాడు ఆవిడ.
ఎవరు ఎలా చూసారు అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాలండి. ధృతరాష్ట్రుడు అంధత్వంతో ఉండి మొత్తాన్ని తన దేశాన్ని, తన నాశని, తన కులాన్ని అంతా, తన మొత్తం వంశాన్ని నాశనం చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అలాగే ధర్మరాజు వాడు ధర్మం గురించి, ఆ ధర్మానికి నిలబడ్డంలో కూడా ఎంతవరకు మనం ఉండాలి, ఎంతవరకు తనది కాని ధర్మాన్ని ఎంతవరకు మనం మొయ్యాలి, ఇవన్నీ కూడా మనకి మన వాంగ్మయం చూస్తే తెలుస్తుంది. ఎవరో దాకా వెళ్ళక్కర్లేదు. ఇదంతా నేర్చుకుంటే అంటే ఒక సెటిల్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక చాలా ముందుకు రావచ్చు. విద్యా విధానంలో వాళ్ళు పెట్టండి అంటే అది పెద్ద డిస్కషన్ అవుతుంది, దాని మీద గొడవలు అవుతాయి తప్పితే ఎవరు దీన్ని తీసుకునే వాళ్ళు లేరు. అది ఏ గవర్నమెంట్లో వచ్చినా ఇంకా చేయలేవు. ఎందుకంటే అది చేయడం వల్ల దానికి వేరే ఒక మతపరంగానే చూస్తారు తప్పితే భగవద్గీత మత గ్రంథం కాదు. అది దానిలో జీవన విధానం చెప్పింది. అదే మత గ్రంథానికి గీత ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని పేరు పెడితే బహుశా బాగా హిట్ అయిపోయేదేమో. అది దాన్ని ఏమిటో ఒక భగవానుడు అన్నాడు కాబట్టి దానికి హిందూ పేరు ఇచ్చేస్తున్నాడు కానీ దానిలో ఎక్కడా కూడా హిందూ అన్న మాట రాలేదు. ఎక్కడా కూడా అది దేని గురించి చెప్పాలి. అది కేవలం చెప్పింది అంటే నువ్వు ఏది తింటే ఏది నీకు ఎఫెక్ట్ ఇస్తుంది, ఏ ఆలోచన ఏ పరిస్థితి తీసుకొస్తుంది, ఆలోచన ఎన్ని రకాలు ఉన్నాయి, నువ్వు జీవనం ఒక ఆత్మ పరమాత్మలో ఏం కావాలంటే ఏ విధంగా నువ్వు పైకి వెళ్ళాలి. ఎందుకంటే పుట్టినప్పుడు అందరం ఒకటే అంశ, ఆ పరమాత్మ యొక్క అంశ ఆత్మ. కాకపోతే ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో ఇక్కడున్న సత్వరజస్తమో గుణాలతో కూడుకుని అది ఏ తప్పులు చేస్తుంది, ఆ తప్పులు చేసుకుని తన స్వయంకృతాప దోషంతో దాని యొక్క తప్పులను తన మీద వేసుకుని మళ్ళీ అలా ఎదుర్కొంటుంది. దాని నుంచి అలా బయటపడాలి. ఇదే సింపుల్గా చెప్పింది. ఎక్కడ దీని రిలీజియన్కి కానీ దేనికి సంబంధం లేదు. నీ ఆత్మ వికాసానికి, నీ ఆత్మోన్నతికి చెప్పింది. దానికి రిలీజియస్ పేరు ఇచ్చేసేసి ఏం మాట్లాడతామండి? ఏం చెప్పినా తప్పే. వాళ్ళ రామ అంటే నిజంగా చెప్తున్నాను, ఏదో రామ అంటే తప్పే. అది కూడా వచ్చే రోజులు వస్తున్నాయి మనకి. అంతేగాని దానిలో మంచిని మనం అర్థం చేసుకోవడం అనేది పోయింది. అందుకని మతం కాదు, బుక్కు కాదు, ఒక మానవుడు ఎలా చరించాలని తెలుసుకుందుకు కనీసం వాంగ్మయాలు చదువుకుంటే కనుక అది ఎడ్యుకేషన్ సిస్టమే కాదు, ఇంకోటి కాదు, ఓవరాల్ డెవలప్మెంట్కి మన వాంగ్మయం మనకున్న పుస్తకాలు సహాయపడతాయని నా పర్సనల్ ఉద్దేశం అండి. ధన్యవాదాలండి. ఇవాళ రోజుల్లో మన పిల్లలు ఎలా ఉంటే బాగుంటుంది, ఏం చదివితే బాగుంటుంది, పిల్లలని తల్లిదండ్రులు ఎలా గైడ్ చేయాలి, గురువులు వాళ్ళు ఎలా గైడ్ చేయాలి, ఎలాంటి సిస్టమ్ ఉంటే బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమేం మార్పులు వస్తే బాగుంటుంది అనేది విపులంగా విశదీకరించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. చూశారు కదండి, ఇవాళ కోదండరామం గారు చెప్పిందంతా మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఎలా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే పెద్దబాల శిక్ష చెప్పడం దగ్గర నుంచి, పెద్దబాల శిక్ష అనేది అది శిక్ష కాదండి, శిక్షణ. పెద్దబాల శిక్షలో లేని విషయం లేదు. అందులో పిల్లలకి తెలుసుకోవాల్సింది వ్యక్తిత్వ వికాసం, మానసిక వికాసం, మానసిక మనోల్లాసం ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. నిజం చెప్పాలంటే పాత రోజుల్లో ఎడ్యుకేషన్ అంటే పెద్దబాల శిక్ష ఎడ్యుకేషన్. దాన్ని చదవడమే ఒక డిగ్రీ. అది పూర్తయింది అంటే డిగ్రీతో సమానం. సగం చదివారంటే ఇంటర్తో సమానం. కొంతవరకు చదివారు, పావంతు చదివారంటే 10థ్తో సమానం. అలా ట్రీట్ చేసేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు కూడా దాని విలువ ఏం మారలేదు. మనం దాని విలువని తెలుసుకోవట్లేదు అంతే. పిల్లలు వాళ్ళని ఎలా చదివించాలి, ఎలా ఉంచాలి, ర్యాంకులు ఒక్కటే కావాలి లేదా సంపాదన ఒకటే ధ్యేయంగా ఇంజనీరింగ్ అని పట్టుకోకుండా తల్లిదండ్రులు, గురువులు, పిల్లలు అందరూ మనోవికాసం కోసం దాన్ని ఎలా కావాలనుకుని ఆ జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి, మన ఫాస్ట్ లైఫ్లో ఇప్పుడున్న ఈ జనరేషన్లో పరిగెత్తాలి అని కాకుండా పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలన్న సామెతని గుర్తు చేసుకుంటూ మనం ఏంటి, మన పాస్ట్ ఏంటి, మన ఫాదర్స్ ఏంటి, వాళ్ళు చేసిన త్యాగాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటూ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీరందరూ దీన్ని ఆశీర్వదిస్తారని అలాగే పాటిస్తారని ఆశిస్తూ నమస్కారం అండి.